అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులందరినీ పంపించటం, అందులో 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు, తూర్పు, పడమర, ఉత్తరం వైపుకి సీతమ్మను వెతకడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిరాశతో వెనక్కి వచ్చారు. ఆవిడ కనపడలేదు, అసలు ఆచూకీ ఎక్కడ కూడా తెలియటం లేదు అని. ఇక దక్షిణ దిక్కు మాత్రమే మిగిలింది. ఇప్పుడు 50వ సర్గ. అంగదుడు ఒక రాక్షసుడిని సంహరించడం. హనుమంతుడు తారునితోనూ అంగదునితోనూ సుగ్రీవుడు చెప్పిన దిక్కుకి బయలుదేరి వెళ్ళాడు. వారు వింధ్యపర్వతం చేరుకుని లోయలు, గుహలు, శిఖరాలు, చెట్లు, పుట్టలు అన్నీ వెతికారు, కానీ సీత కనపడలేదు. అక్కడక్కడ దుంపలు, పళ్ళు తింటూ వారు ఇంకా చాలా ప్రదేశాలు వెతికారు. వెళ్ళి వారు ఒక స్థలం చేరారు. అక్కడ మనుషులే కాదు, ఎలాంటి ప్రాణి లేదు, నీరు లేదు. అది చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడ చెట్లకు కాయలు లేవు, పువ్వులు లేవు, చివరికి ఆకులు కూడా లేవు. అక్కడ కందమూలాలు కూడా లేవు, పులులు లేవు, లేళ్లు లేవు, పిట్టలైనా లేవు. అక్కడక్కడ బాగా వికసించిన తామర పువ్వులున్నాయి, కానీ ఒక్క తుమ్మెద కూడా లేదు. కండు మహర్షి ఆశ్రమం అది. అతను సత్యవాది, తపస్శాలి, చాలా నియమాలు కలవాడు, కానీ చాలా కోపిష్టి. అతని కొడుకు 16 ఏళ్లవాడు హఠాత్తుగా చనిపోయాడు. అందుకు కోపించి ఆ మహర్షి మృగపక్షి శూన్యం అయిపోయేటట్లుగా శపించేశాడు. వానర వీరులు అక్కడ కూడా బాగా వెతికారు. అక్కడ సీత కనపడలేదు, రావణుడు కనపడలేదు. వెళ్ళగా తీగలతోనూ పొదలతోనూ దుర్గమంగా ఉన్న ఒక చోట వారికి ఒక రాక్షసుడు కనపడ్డాడు. వాడొక పర్వతంలా ఉన్నాడు. వెంటనే వానరులు వాడి మీదికి ఉరికారు. ఏనుగుల్లా ఉన్న వానరులను చూసి ఆ రాక్షసుడు చచ్చారర్రా అంటూ లేచాడు. పిడికిలి బిగించి మీదికి వచ్చిన రాక్షసుడే రావణాసుడు అనుకుని అంగదుడు ఒక్క చరుపు చరిచాడు. దాంతో వాడు ముక్కెంబడి నోరెంబడి రక్తం కక్కుతూ పర్వతంలాగా భూమి మీద పడిపోయాడు. వాడిని చంపి వానరవీరులు ఆ ప్రదేశం అంతా వెతికారు, కానీ సీత కనపడలేదు. తర్వాత వారు అతి భయంకరమైన మరో పర్వత గుహలో ప్రవేశించారు, కానీ అక్కడ కూడా సీత కనపడకపోగా ఖిన్నులై చెట్ల కింద కూలబడ్డారు. 51వ సర్గ. అంగదాదులు వింధ్యపర్వతం మళ్ళీ వెతకటం. అంగదుడు చాలా అలసిపోయాడు. అయినా మహాప్రాజ్ఞుడు కనుక అతను వానరులనందరినీ చూసి మనమేమీ తక్కువ చేయలేదు. అడవులు, పర్వతాలు, నదులు, చొరరాని ప్రదేశాలు వెతికాము. సీత, ఆమెను హరించిన రావణుడు కూడా మనకి కనపడలేదు. మనకిచ్చిన గడువు కూడా చాలా గడిచిపోయింది. సుగ్రీవుడు చండశాసనుడు కనుక మీరంతా మళ్ళీ వెతకండి. సోమరితనం పనికిరాదు, దుఃఖించవద్దు, నిద్ర కూడా మర్చిపోండి. సీతను చూడాలి, వెతకండి. విసుగు లేకపోవడము, ఉత్సాహము, ధైర్యము ఇవి కార్యసిద్ధి కలిగిస్తాయని పెద్దలు చెబుతారు. ఆయాసం అనుకోక ఈ అరణ్యం మళ్ళీ ఒక మాట వెతకండి. కష్టపడితే ఫలం దొరక్కపోదు. లేవండి, విసుక్కోకండి. మనకి నిద్రకి చాలా దూరం. మళ్ళీ చెబుతున్నాను, మన రాజు సుగ్రీవుడు చాలా కోపిష్టి. తప్పు వచ్చిందంటే చాలా కఠినంగా దండిస్తాడు. మనం అతనికి, రామునికి కూడా భయపడాలి. మన అందరి శ్రేయస్సు కోరి నేను ఇలా చెబుతున్నాను. మీకు ఇష్టమైతేనే ఇలా చేయండి. మనకు క్షేమం కలిగించే మరో ఉపాయం మీకెవరికైనా తోస్తే చెప్పండి అన్నాడు. ఇది విని గంధమాదనుడు దప్పిక వల్ల నోరెండిపోగా దీనుడై, అంగదుడు చెప్పింది బావుంది, మనకిది చాలా హితకరం, అనుకూలము. ఇతను చెప్పినట్టు చేద్దాం. మళ్ళీ పర్వతాలు, లోయలు, గుహలు, అడవులు అన్నీ వెతుకుదాం. సుగ్రీవుడు చెప్పినవి కూడా వెతుకుదాం అని చెప్పాడు. దానిమీద వానరులందరూ మళ్ళీ బయలుదేరారు. మళ్లీ వింధ్యారణ్యంలో ప్రవేశించారు. తెల్లని రజత పర్వతం ఎక్కి చూశారు. దాని లోయలు, గుహలు వెతికారు. కోద్రవనము, సప్తపర్ణవనము కూడా వెతికారు. పర్వతం అంతా వెతికి చివరికి కిందికి దిగారు. చెట్ల కింద చేరి విశ్రమించారు. మళ్ళీ వారు అక్కడే వెతికారు. 52. అంగదాదులు స్వయంప్రభ గుహ ప్రవేశించటం. హనుమదాదులు సింహాలు, శార్దూలాలు ఉండే భయంకర ప్రదేశాలు కూడా వెతికి చివరికి వారు వింధ్యపర్వతం నైరుతి భాగానికి చేరారు. అక్కడికి వచ్చేటప్పటికి సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. అది చాలా దుర్గమ ప్రదేశం. అయినా బుద్ధిశాలి అయిన హనుమంతుడు వానరులను దగ్గరగా నుంచోపెట్టి ముందుకు నడిపించి అంతా వెతికించాడు. గయుడు, గవాక్షుడు, గవయుడు, శరఘుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు, జాంబవంతుడు, నలుడు, యువరాజైన అంగదుడు, తారుడు, పర్వతమయం అయిన ఆ ప్రదేశం అంతా వెతికి చివరికి ఒక చోట పెద్ద బిలం చూశారు. దానిమీద వృక్షబిలం. దాన్ని మయుడు కాపాడుతూ ఉంటాడు. అది చెట్లతోనూ పొదలతోనూ తీగలతోనూ మూసుకుపోయి ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి వారికి ఆయాసం వచ్చింది, దప్పిక ఎక్కువైంది. మంచినీళ్ల కోసం మొహం వాచిపోయారు. అయితే ఆ బిలంలో నుంచి తడిసిన క్రౌంచ పక్షులు, హంసలు, సారపక్షులు, చక్రవాక పక్షులు యువతలికి వచ్చాయి. వాటి రెక్కలకి తామర పుప్పొడి అంటుకునుంది. ఆ బిలంలో నుంచి పరిమళం కూడా ఎక్కువగా వచ్చింది. అది చూసి వారు ముందు చాలా ఆశ్చర్యపడ్డారు.
తర్వాత అనేక జంతువులతో నిండి చొరశక్యంగాని రాక్షస మందిరం వంటి ఆ బిలం దగ్గరికి సందేహపడుతూనే చేరుకున్నారు. అప్పుడు పర్వత శిఖరంలా ఉన్న హనుమంతుడు అడవుల సంగతి బాగా ఎరిగి ఉన్న ఆ వానర వీరులతో, పర్వతమయం అంతా దక్షిణ దిశ అంతా చూసి మనం బడలిపోయాం. పర్వతమయం అయిన దక్షిణ దిశ అంతా చూసి మనం బడలిపోయాం, కానీ మనకి సీత కనపడలేదు. ఈ బిలంలో నుంచి తడిసిన పక్షులు వస్తున్నాయి, చెట్లు చాలా పచ్చగా మెరుస్తున్నాయి. అంచేత ఈ బిలంలో చెరువో నుయ్యో మడుగో ఉన్నట్టు తోస్తోంది, కనుక మనం లోపలికి వెళదాం అన్నాడు. సరే అంటూ అందరూ బిలం చూశారు. బిలం చాలా చీకటిమయంగా ఉంది. చంద్ర సూర్యుల కాంతి అందులో ప్రవేశించటం లేదు. అది చూసేసరికి శరీరాలు గరిపొడిచాయి. దాంట్లో నుంచి సింహగర్జనలు వినవచ్చాయి. దాంతో ఏమైనా సరే అని అందరూ అందులో ప్రవేశించారు. అక్కడ వారికి కళ్ళు పనిచేయలేదు, బలపరాక్రమాలు పనికిరాలేదు. గాలిలాగా ముందుకు మాత్రం వెళ్ళిపోయారు అంతే. కొంత దూరం వెళ్ళేటప్పటికీ వారికి వెలుతురు కనపడింది. చక్కని ప్రదేశాలు కూడా కనపడ్డాయి. ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఆమడ దూరం వెళ్ళాక వారికి ఇది కనపడింది. వారికి దప్పిక ఎక్కువైంది, శరీరాలు తూలిపోయాయి. అయినా జంకక వారు ముందుకే వెళ్ళిపోయారు. ఇలా సాహసించడం వల్లనే వారికి ఆ వెలుగు కనపడింది. అక్కడ వారికి అగ్నిలాగా మెరిసిపోయే బంగారపు చెట్లు కనపడ్డాయి. సాల వృక్షాలు, తాళవృక్షాలు, పొన్ని చెట్లు, మద్ది చెట్లు, అశోక చెట్లు, సంపంగి చెట్లు, చండ్ర చెట్లు, కొండగోగు చెట్లు మొదలైన అనేక జాతుల వృక్షాలవి. వాటి మీద తీగలు దట్టంగా పాకాయి. అవి కూడా బాగా పూసి ఉన్నాయి. అయితే చెట్లు, తీగలు, పువ్వులు, కాయలు అంతా బంగారపువే. వాటికి చక్కని వేదికలున్నాయి. అవి వైఢూర్యాలతో నిర్మించారు. అక్కడ సరోవరాలు కూడా కనపడ్డాయి. వాటిలో తామర పువ్వులు, కలువ పువ్వులు దట్టంగా ఉన్నాయి. చేపలున్నాయి. పెద్ద పెద్ద తాబేళ్లు తిరుగుతున్నాయి. ప్రసన్నమైన జలం నిండా ఉంది, కానీ అన్నీ బంగారపువే. అక్కడ మిద్దెలు, మేడలు ఉన్నాయి. అవన్నీ వెండితోనూ బంగారంతోనూ నిర్మించారు. రత్నాలు పొదిగారు, ముత్యాల సరులు కట్టారు. పువ్వుల మీద వాలి బంగారపు తుమ్మెదలు మకరంద పానం చేస్తున్నాయి. రత్నాలు పొదిగిన శయ్యలున్నాయి, ఉన్నతాసనాలున్నాయి, వాహనాలున్నాయి, పల్లకీలు మొదలైన యానాలున్నాయి. వెండి వస్తువులు, బంగారపు వస్తువులు కొల్లలుగా ఉన్నాయి. భోజన పదార్థాలు, భక్ష్యాలు, పానీయాలు, సుర, మంచి మంచి వస్త్రాలు, కంబళ్ళు, అజినాలు, బంగారపు రాసులు కొల్లలుగా ఉన్నాయి. కొంత దూరాన ఒక స్త్రీ కూడా కనపడింది. ఆమె నారచీర, కృష్ణాజినము ధరించి ఉంది. ఆమె యోగిని, అగ్నిలాగా వెలిగిపోతోంది. ఆమెను చూసి వానరులందరూ భయభ్రాంతులైపోయారు. అందరిలోనూ హనుమంతుడు ముందుకు వెళ్ళి నమస్కరించి చేతులు జోడించుకుని, నువ్వెవరు? ఈ బిలము, ఈ సర్వసంపత్తి ఎవరివి అని వినయంగా అడిగాడు. 53. స్వయంప్రభ హనుమదాదులకు గుహ సంగతి చెప్పడం. హనుమంతుడు కృష్ణాజినం ధరించి ఉన్న ఆ తాపసిని చూసి, మేమందరము క్షుత్పిపాసలతో ఖిన్నులమై ఉన్న సమయాన చీకటి కోణం అయిన ఈ గుహలో ప్రవేశించాం. అన్నిటికంటే మాకిప్పుడు దప్పిక బాధ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ విశేషాలన్నీ చూసి సంభ్రాంతులము, భయచకితులము అయిపోయాము. బాలాదిత్య సమానాలైన ఈ బంగారపు వృక్షాలు, శుచిగా ఉన్న ఈ భోజన పదార్థాలు, కందమూల ఫలాలు, బంగారపు విమానాలు, మణిముక్తామాలలతో అలంకృతాలైన బంగారపు కిటికీలు గల ఈ వెండి భవనాలు, పూసి కాసి ఫలించి ఉన్న ఈ బంగారపు వృక్షాలు, విమల జలంలో పుట్టిన ఈ బంగారపు పద్మాలు ఎవరివి? ఈ బంగారపు చేపలు, ఈ బంగారపు తాబేళ్లు ఎవరివి? ఇదంతా నీ మహానుభావమా, మరి ఎవరి తపోబలమైనానా? మేమేమీ ఎరగని వాళ్ళం కనుక ఉన్నదంతా మాకు విశదంగా సెలవిప్పించు అని మళ్ళీ అడిగాడు. అది విని లోక కళ్యాణం కాంక్షించే ఆ తాపసి మయుడు అని దానవుడు ఒకడుండేవాడు. అతను మహామాయావి, గొప్ప తేజస్శాలి. అతనే తన మాయతో ఈ బంగారపు వనం నిర్మించాడు. అతను వెనుకటి దినాల్లో దానవులకు విశ్వకర్మ అయి ఉండేవాడు. ఈ భవనం అతను నిర్మించిందే. అతను వేల కొద్దీ సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి శుక్రవాస్తు శాస్త్రం అంతా వరంగా సంపాదించాడు. మహామాయావి, సర్వకామేశ్వరుడు అయిన ఆ మయుడు ఈ వనంలో కొంతకాలం సుఖంగా ఉన్నాడు. అతను హేమ అనే అప్సరసను ప్రేమించాడు. అది తెలిసి ఇంద్రుడు వజ్రాయుధంతో అతని సంహరించేశాడు. బ్రహ్మ ఈ వనము, హిరణ్మయం అయిన ఈ గృహము, శాశ్వతంగా కామభోగాలు హేమకిచ్చాడు. నేను మేరుసావర్ణి కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. ఈ హేమ భవనాధికం అంతా నేను కాపాడుతూ ఉంటాను. హేమ నృత్య గీతాల్లో గొప్ప విద్వాంసురాలు, విశేషించి నాకు ప్రియసఖి. ఆమె ఇతరులెవరూ నన్ను తిరస్కరించకుండా ఉండే వరం ఇచ్చి చూస్తూ ఉండమని ఇదంతా నా అధీనం చేసింది. అయితే మీ పనేమిటి? ఎవరు పంపగా మీరు అడవుల్లోకి వచ్చారు? ఈ వనం మీకు ఎలా కనబడింది? ఈ పదార్థాలు భుజించండి, ఈ పానీయాలు పుచ్చుకోండి, తృప్తులై మీ సంగతంతా నాకు చెప్పండి అని మెల్లగా అడిగింది. 54. హనుమంతుడు తన సంగతి స్వయంప్రభకు చెప్పడం. వానరులు చక్కగా భుజించి పానీయాలు పుచ్చుకున్నారు.
దాంతో వారి నీరసము ఆయాసము పోయాయి. అప్పుడు ధర్మచారిణి అయిన స్వయంప్రభ మెల్లగా వారి దగ్గరికి వచ్చి, వానర వీరులారా, మీరు ఉల్లాసంగా ఉన్నారు కదా, అయితే మీ సంగతి నేను వినడానికి వీలుంటే అంతా చెప్పండి అని అడిగింది. అందుకు హనుమంతుడు ఉన్నదున్నట్టు ఇలా చెప్పసాగాడు. రాముడని ఒక రాజు. అతను సర్వలోకాలు ఏలతగ్గవాడు. మహేంద్ర వరుణులకు సాటి అయినవాడు. అతను దశరథ మహారాజు కొడుకు. అతను భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ దండకారణ్యానికి వచ్చాడు. జనస్థానంలో ఉండగా అతని భార్యను రావణుడు ఎత్తుకుపోయాడు. మహావీరుడు వానరరాజు అయిన సుగ్రీవునకు రామునకు సఖ్యం ఏర్పడింది. సుగ్రీవుడు పంపగా సీతను వెతుకుతూ మేము అగస్త్యుని విలాసభూమి అయిన ఈ దక్షిణ దేశానికి వచ్చాము. మాతో ఉన్న వానరులందరూ మహావీరులు, ఎలాంటి పని అయినా చేయగలవాళ్ళు. మాతో పాటు మా యువరాజు అంగదుడు కూడా ఇక్కడికి వచ్చాడు. రావణుణ్ణి సీతను వెతకడమే మా పని. ఈ దిక్కంతా వెతికాం, కానీ ప్రయోజనం లేకపోయింది. పైగా డస్సిపోయాం. ఆకలితో నడవలేక చెట్ల కింద కూలబడ్డాం. బాగా విచారించాం, కానీ చేసేది కనపడలేదు. ఇలాగా అలాగా తిరుగుతూ ఉండగా మాకి బిలం కనపడింది. దీనిలో నుంచి తడిసిన హంసలు చక్రవాకాలు రావడం కనపడింది. బిలంలోకి వెళదామన్నాను నేను. మాకందరికీ తడిసిన పక్షులు చూడగా ఇందులో నీరుందని తోచింది. దాంతో స్వామికార్య తత్పరులమై లోపలికి వచ్చాం. గాఢాంధకారం తట్టుకోలేక ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని వచ్చాం. మా పని ఇది. మేము ఇందుకోసం వచ్చాం. ఆకలితో మాడిపోతున్న మమ్మల్ని నువ్వు రక్షించావు. నీ ఆతిథ్యం వల్ల మేము మళ్ళీ యథాస్థితికి వచ్చాం. చచ్చిపోయే స్థితిలో నువ్వు మమ్మల్ని రక్షించావు. ప్రత్యుపకారంగా నీకేం చేయమంటావో చెప్పు. హనుమంతుడు ఇలా చెప్పగా స్వయంప్రభ, మీ సంగతి విని నేను చాలా సంతోషించాను. ధర్మమే ప్రధానంగా నడుచుకునే నాకు ఏమీ పని లేదు, ఎవ్వరూ ఏమీ చేయక్కర్లేదు అని చెప్పింది. 55. అంగదుడు ప్రాయోపవేశం చేద్దామనడం. అంతా విని హనుమంతుడు, ఓ ధర్మచారిణి, మేమంతా నిన్ను శరణ పొందాము. మా ప్రభువైన సుగ్రీవుడు మాకిచ్చిన గడువు మేమీ బిలంలో ఉండగానే గడిచిపోయింది. దయ ఉంచి నువ్వు ఘోరమైన ఈ బిలం నుంచి అవతల పడేయాలి. సుగ్రీవుని ఆజ్ఞ తప్పి తన్మూలంగా గతాయుష్కులమైన మమ్మల్ని నువ్వు రక్షించాలి. మేము చేయవలసిన కార్యం చాలా గొప్పది, కానీ ఇక్కడ ఉండిపోవడం వల్ల ఏమీ చేయలేకపోయాం అన్నాడు. అందుకు ఆ స్వయంప్రభ, వానరులారా, ఇందులో ప్రవేశించిన వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు. అయితే నియమోపార్జితమైన నా తపోబలం వల్ల మిమ్మల్ని అందరినీ బిలంలోంచి దాటిస్తాను. మీరంతా కళ్ళు మూసుకోండి. కళ్ళతో చూస్తూ అవతలికి వెళ్ళడం మాత్రం సాధ్యం కాదు అని చెప్పింది. వెంటనే వారందరూ బిలంలో నుంచి బయటకు వెళ్ళే అదృష్టం పట్టింది కదా అన్న ఆనందంతో చేతులతో కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు చేతులింకా తీయకముందే 1/2 నిమిషంలో బయటకు వచ్చి నిలిచారు. అప్పుడు స్వయంప్రభ వారినందరినీ ఓదార్చి, నానా వృక్షలతాకులమైన ఈ పర్వతమే వింధ్య పర్వతం. ఇదిగో ఇది ఋష్యమూకం, ఇది మహాసముద్రం. మీకు శుభం కలగాలి. ఇక నేను వెళ్ళిపోతాను అంటూ బిలంలోకి వెళ్ళిపోయింది. ఇటు చూసేటప్పటికీ వారికి కెరటాలతో మహాకల్లోలంగా ఉన్న సముద్రం కనపడింది. వారు ఆ బిలంలో ఉన్నప్పుడే సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయింది. అంచేత వారంతా వింధ్యపాదాన కూర్చుని ఆలోచన ప్రారంభించారు. అక్కడి చెట్లు లతలు ముమ్మరంగా పుష్పించి ఉన్నాయి. అది చూసేటప్పటికి వారికి వసంతం వచ్చిందిరా బాబు అని భయం పట్టుకుంది. దాంతో వారు నిశ్చేష్టులై పడిపోయారు. అప్పుడు అంగదుడు ముందుకు వచ్చాడు. అతని మెడ సింహం మెడలాగా, ఆబోతు మెడలాగా ఉంది. భుజాలు బలిసి పొడుగ్గా ఉన్నాయి. సహజంగా అతను ప్రాజ్ఞుడు, ఆ పైన యువరాజు. అతను శిష్టులు వృద్ధులు అయిన వానర వీరులను యథావిధిగా గౌరవించి మనం సుగ్రీవుని ఆజ్ఞ మీద బయలుదేరాము. కానీ బిలంలో ఉండగానే మనకిచ్చిన గడువు ముగిసిపోయింది. ఇది మీకు తెలుసు. హనుమంతుడు చెప్పగా 15 దినాలు గడువిచ్చి సుగ్రీవుడు మనలను పిలిపించాడు. లక్ష్మణుడు వచ్చినప్పుడు మరో 10 దినాలు గడువిచ్చాడు. తర్వాత సుగ్రీవుడు పుష్యమానం గడువిచ్చి సీతను వెతకడానికి పంపాడు. ఆశ్వీజం మొదలు క్రమంగా జరిగిన ఈ సంగతులు తెలిసిన మనకి కాలనిర్ణయం తెలిసింది అనడానికి వీల్లేదు. ఏమైనా మనకిచ్చిన గడువు ముగిసిపోయింది. ఇక మనం చేయవలసిందేమిటో ఆలోచించండి. మీరందరూ సుగ్రీవుడికి విశ్వాసపాత్రులు, నీతి విశారదులు, స్వామిహితం కోరేవారు. ఏ పని చేయడానికైనా మీరు సమర్థులు. కార్యనిర్వహణలో మీకు సాటైన వారు లేరు. మీ పరాక్రమం అన్ని దిక్కులా బాగా ప్రఖ్యాతి పొందింది. మీరు సుగ్రీవుడు ఆజ్ఞాపించగా నాతో వచ్చారు. మనం వచ్చిన పని చేయలేకపోయాం కనుక చావవలసిందే కానీ మనకి మరో గతి లేదు. సుగ్రీవుని ఆజ్ఞ నిర్వహించకుండా ఎవడు సుఖంగా ఉండగలడు? అంచేత నాకిప్పుడు తోచింది ఏమిటంటే, మనం అందరం ప్రాయోపవేశం చేయడమే మంచిదిగా కనపడుతోంది. రాజైన సుగ్రీవుడు తీక్ష్ణ ప్రకృతి కలవాడు. అపరాధం కనుక మనల్ని అతను క్షమించడు. సీత సంగతి తెలుసుకోకపోవడం వల్ల కూడా మనల్ని అతను దండిస్తాడు. అంచేత కూడా ప్రాయోపవేశమే మనకిప్పుడు గతి. ఇక్కడి నుంచి వెళ్ళగానే మనం బిడ్డలను భార్యలను ఐశ్వర్యానికి ఇళ్లకు దూరం అయి చావవలసిందే. అలాగా అక్కడ వధపాలు కావడం కంటే మనం ఇక్కడే ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడం చాలా మంచిది. నాకు యవరాజ పట్టాభిషేకం చేసినవాడు సుగ్రీవుడు కాడు.
అక్లిష్టకర్ముడైన రాముడు. సుగ్రీవుడు ఇదివరకే నా మీద పగబట్టి ఉన్నాడు కనుక ఈ తప్పు చేయడం వల్ల కఠినంగా శిక్షిస్తాడు. సందేహం లేదు. కిష్కింధలో నా మిత్రులందరూ చూసి దుఃఖించేటట్లు నేను మరణదండన అనుభవించడం కంటే ఇక్కడ ప్రాయోపవేశం చేయడమే మంచిది అని చెప్పాడు. అంగదుడిలా చెప్పగా వానర వృద్ధులందరూ చాలా జాలిపడి, సుగ్రీవుడు తొందరపాటు గలవాడే, సందేహం లేదు. రాముడు తన భార్య మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు. సీతను చూడకుండా మనం వెళితే మనల్ని చూసిన వెంటనే సుగ్రీవుడు చంపేస్తాడు. అపరాధం చేసిన వాళ్ళు స్వామి ఎదుటికి వెళ్ళడం మంచిది కాదు. సీతను చూసి స్వామి ఎదుటికి వెళ్ళడమో ఇక్కడే చచ్చిపోవడమో ఈ రెండే మార్గాలు అన్నారు. దానిమీద తారుడు, విచారిస్తే ప్రయోజనం లేదు. మీకు ఇష్టమైతే మనం అందరం వెళ్ళి బిలంలో ఉండిపోదాం. ఈ బిలం మాయతో నిండి ఎవరికీ సాధ్యం కాని స్థితిలో ఉంది. ఇందులో భక్ష్యాలు, భోజ్యాలు, పానీయాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ బిలంలో ఉంటే మనల్ని ఇంద్రుడు, రాముడు, మన ప్రభువైన సుగ్రీవుడు కూడా ఏమీ చేయలేరు అని చెప్పారు. తారుడు కూడా ఇలా అంగదుడు చెప్పిన దానికి అనుకూలంగా చెప్పగా వానర వీరులందరూ ఏం చేస్తే మనకెలాంటి ఉపద్రవం ఉండదో అలా త్వరగానే నిర్ధారణ చేయండి అన్నారు. 56. హనుమంతుడు భయపెడుతూ అంగదుడికి బుద్ధి చెప్పడం. తారుడు ఇలా అనగానే హనుమంతుడు అంగదుడు సుగ్రీవుని రాజ్యం కొట్టేశాడన్నమాటే అనుకున్నాడు. గ్రహణము, ధారణము, స్మరణము, ప్రతిపాదనము, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానము, తత్వజ్ఞానము ఇవి 8 బుద్ధిబలాలు. బాహుబలము, మనోబలము, ఉపాయబలము, బంధుబలము ఇవి చతుర్బలాలు. దేశకాల జ్ఞానము, దార్ఢ్యము, సర్వక్లేశ సహిష్ణుత, సర్వజ్ఞానము, దక్షత, ఊర్జము, మంత్రగోపనము, అవిసంవాదిత్వము, శౌర్యము, స్వశక్తి పరిజ్ఞానము, కృతజ్ఞత, శరణాగత వాత్సల్యము, అమరత్వము, అచాపలము ఇవి 14 గుణాలు. హనుమంతుడు ఇవన్నీ అంగదుడి దగ్గర ఉన్నట్టు గుర్తించాడు. ఇంకా అంగదుడు శుక్లపక్ష చంద్రుడిలాగా తేజోబల పరాక్రమాలతో దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. బుద్ధిలో బృహస్పతికి సాటి, పరాక్రమంలో తండ్రిని మించినవాడు. ఇంద్రుడు బృహస్పతికి శుశ్రూష చేసేటట్టు తారుడికి శుశ్రూష చేస్తున్నాడు. పైగా సుగ్రీవుడు చెప్పిన పని మీద ఇప్పుడు చాలా అలసిపోయి ఉన్నాడు. సర్వశాస్త్రాలు తెలిసినవాడు. ఇదంతా గుర్తించి హనుమంతుడు అంగదుడు సుగ్రీవునికి అనుకూలుడై ఉండేటట్టు చేయడానికి పూనుకున్నాడు. ముందు అతను 4 ఉపాయాల్లోనూ 3వదైన భేదోపాయం ప్రయోగించి వారిని విడదీశాడు. తర్వాత దండోపాయం అవలంబించి అంగదుడిని భయపెట్టడానికి ఇలా ప్రారంభించాడు. తారాపుత్రుడైన అంగద, యుద్ధం చేయడంలో నువ్వు నీ తండ్రి కంటే చాలా సమర్థుడవు. నీ తండ్రిలాగే నువ్వు కూడా ఈ వానర రాజ్యం భారం వహించడానికి శక్తి గలవాడవు. అయితే ఈ వానరులు చపల చిత్తులు. బిడ్డలను, భార్యలను విడిచిపెట్టుకుని వీరు నీ ఆజ్ఞకి లోబడి మాత్రం ఉండరు. ఉన్న సంగతి నేను నీ మొహం ఎదురే చెబుతాను. ఈ జాంబవంతుడు, ఈ నలుడు, మహాకవి అయిన ఈ సుహోత్రుడు నిన్ను అనుసరించి నడుచుకోరు. వారినే కాదు, నన్ను కూడా చతురోపాయాలు ప్రయోగించి కూడా నువ్వు సుగ్రీవునితో విడదీయలేవు. బలవంతుడు బలహీనుడితో విరోధం పెట్టుకోవడం నీతిసమ్మతమే. కానీ బలహీనుడు ఎప్పుడూ ఆత్మరక్షణం చేసుకుంటూ ఉండవలసిందే. ఈ బిలం నీకు పెట్టని కోట అనుకుంటున్నావేమో. ఇది మంచి ఊహ కాదు. దీన్ని భిన్నం చేయడం లక్ష్మణుడి బాణాలకు చాలా స్వల్పకార్యం. దీనిమీద మునుపు ఇంద్రుడు వజ్రం ప్రయోగించి చేసిన నాశనం ఎంతో కాదు. లక్ష్మణుడు తన నిశిత బాణాలతో ఆకుదొప్ప చీల్చేసినట్టు చీల్చేయగలడు. ఇంద్రుని వజ్రాయుధం వంటి బాణాలు లక్ష్మణుడి దగ్గర ఎన్నో ఉన్నాయి. అవి పర్వతాలు కూడా పిండి పిండి చేసేయగలవు. ఈ బిలంలో ఉందామని నువ్వు నిశ్చయించుకున్న వెంటనే ఈ వానర వీరులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీరందరూ బిడ్డల కోసము, భార్యల కోసము తలడిల్లిపోతున్నారు. ఆహారం లేక ఇళ్లకెప్పుడు చేరుకుంటామా అని ఉరకలు వేస్తున్నారు. కటిక రాళ్ల మీద, రప్పల మీద పడుకోలేక చాలా గోల పెట్టేస్తున్నారు. ఉత్తర క్షణంలో వీరంతా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఇలా నువ్వు మిత్రులు లేనివాడివైపోతావు, హితైషులు లేనివాడివైపోతావు, బంధుహీనుడివి కూడా అయిపోతావు. చివరికి ఉద్విగ్నుడవయ్యి నువ్వు గడ్డి పరక కంటే తేలిక అయిపోతావు. నీ విధి నువ్వు నెరవేర్చుకోలేకపోతే లక్ష్మణుడి బాణాలు నిన్ను విడిచిపెడతాయి అనుకోకు. మాతో కూడా వచ్చి వినీతుడవయ్యి మసలుకుంటూ ఉంటే మాత్రం తన అనంతరం సుగ్రీవుడు నీకు వానరాజ్య పట్టం కట్టగలడు. నీ తండ్రి ధార్మికుడు, పరుల ఎడ ప్రీతి కనపరిచేవాడు, దృఢదీక్ష కలవాడు, త్రికరణయ శుచి అయినవాడు, ఆడి తప్పనివాడు. నిన్నెప్పుడూ అతను వధించడు. ముఖ్యమైన సంగతి విను. నీ తల్లి అంటే అతనికి ఎంతో ప్రేమ. అతని బ్రతుకు నీ తల్లి కోసమే. నువ్వు తప్ప అతనికి వేరే సంతానం లేదు. కనుక అంగద, ఆలోచించుకో, మాతో రా. 57. అంగదుడు ప్రాయోపవేశానికి పూనుకోవడం. అంగదుడు హనుమంతుడు చెప్పిందంతా విన్నాడు. అతను చెప్పిందంతా సవినయంగానే ఉంది, ధర్మబద్ధంగానే ఉంది, రాజభక్తి భరితంగానే ఉంది. కానీ అది అంగదుడికి నచ్చలేదు. దాంతో అంగదుడు ఇలా ప్రారంభించాడు. హనుమ, నువ్వేమిటో చెప్పావు, కానీ సుగ్రీవుడికి స్థైర్యం లేదు, హృదయం లేదు, చిత్తశుద్ధి లేదు, పశ్చాత్తాపం లేదు, దయ లేదు,
ఆర్జవం లేదు, పరాక్రమం లేదు, ధైర్యం లేదు. అన్న బ్రతికి ఉండగా అతని భార్యను, అతని పట్టమహిషిని, ధర్మాన్ని అనుసరించి తనకు తల్లి అయిన స్త్రీని సుగ్రీవుని వంటి పాపికాక మరెవడు స్వీకరిస్తాడు? అన్న యుద్ధం చేయడానికి బిలంలోకి వెళ్ళి ఉండగా ఆ బిలం మూసేసిన వాడికి ధర్మం ఎలా తెలుస్తుంది? సత్యం నమ్మి రాముడు సుగ్రీవునితో మైత్రి చేశాడు. వానరరాజ్యం స్వాధీనపరచడం రూపంగా మహోపకారం చేశాడు. గొప్ప యశస్శాలి. అలాంటి రాముణ్ణే సుగ్రీవుడు మర్చిపోయాడే, అతనిక ఎవరిని మాత్రం స్మరిస్తాడు? సుగ్రీవుడు సీతను వెతకమని మనల్ని పంపడానికి కారణం లక్ష్మణుడికి భయపడే, కానీ అధర్మానికి భయపడి కాదు. అలాంటి వాడి దగ్గర ధర్మం ఎలా ఉంటుంది? పాపి, కృతజ్ఞుడు, స్మృతిహీనుడు, చపల చిత్తుడు అయిన సుగ్రీవుణ్ణి ఎవడు నమ్ముతాడు? విశేషించి అతని కుటుంబంలోనే పుట్టి ఉండి బ్రతకాలని ఆశించేవాడెవడు నమ్ముతాడు? తనకు పుట్టే కొడుకు దుర్గుణుడైన సుగ్రీవుడు వాడికే రాజ్యం ఇస్తాడు, కానీ శత్రువు కొడుకునైనా నాకెందుకు ఇస్తాడు? ఈ బిలంలో ఉండిపోదామని నేనన్న మాట పొక్కక మానదు. పైగా ఆజ్ఞ నిర్వర్తించని అపరాధిని నేను, శక్తి కూడా లేనివాణ్ణి, అనాథుణ్ణి, దుర్బలుణ్ణి. కిష్కిందకు వస్తే నాకిక బ్రతుకుంటుందా? శఠుడు, క్రూరుడు, నృశంసుడు అయిన సుగ్రీవుడు నన్ను రాజ్యం కోసం వృతి ఇస్తాడు, లేకపోతే రహస్యంగా చంపిస్తాడు. కనుక అంతకంటే నాకు ఇక్కడ ప్రాయోపవేశం చేయడమే శ్రేష్టం. మీరందరూ నా మీద అనుగ్రహించండి. మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోండి. నేను నిశ్చయంగా చెబుతున్నాను, నేను కిష్కిందకు రాను. ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను. నాకు మరణమే శ్రేయస్కరం. రామలక్ష్మణులకు నా నమస్కారాలు అందించండి. రాజు పినతండ్రి అయిన సుగ్రీవుడికి నా నమస్కారాలు అందించండి. వారిని నేను కుశలం అడిగానని కూడా చెప్పండి. రుమ అమ్మకి కూడా నా నమస్కారాలు అందించి కుశలం అడిగానని చెప్పండి. నా తల్లి అయిన తారను మీరందరూ ఓదార్చండి. ఆమె మిక్కిలి దయగలది. నేనంటే ఆమెకు ప్రాణం. నేను ఇక్కడ చనిపోయానని తెలిస్తే వెంటనే ఆమె ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది అని అంగదుడిలా చెప్పి పెద్దలకందరికీ నమస్కరించి నేల మీద దర్భలు పరుచుకుని ఏడుస్తూ పడుకున్నాడు. అతన్ని చూసి వానర ప్రముఖులందరూ కన్నీళ్లు విడిచారు. వారు కూడా సుగ్రీవుని నిందిస్తూ అంగదుడిని ప్రశంస చేస్తూ అంగదునితో పాటు వారు కూడా ప్రాయోపవేశానికి పూనుకున్నారు. వారందరూ స్నానం చేసి దర్భలు దక్షిణాగ్రాలుగా పరచుకుని పడుకున్నారు. రాముడికి వనవాసం ప్రాప్తించడము, దశరథుడు చనిపోవడము, జనస్థానంలో జరిగిన రాక్షస వధ, జటాయువు మరణము, సీతాపహరణము, వాలివధ, రాముడు సుగ్రీవుని మీద కోపించడము, ఇదంతా చెప్పుకుంటూ ఉండగా ఆ వానర వీరులకు ఒక భయోత్పాతం కలిగింది. పర్వత శిఖరాల్లో ఉన్న ఆ వానర వీరులు అలా ప్రాయోపవేశానికి పూనుకుంటూ ఉండగా పర్వత గుహలో ప్రతిధ్వనిస్తూ వారికి ఒక గొప్ప ధ్వని వినిపించింది. 58. సంపాతి వచ్చి వానరులను తినేస్తాననడం. ఆ వానరులందరూ ఎక్కడ ప్రాయోపవేశానికి కూర్చున్నారో అక్కడికి సంపాతి వచ్చాడు. సంపాతి ఒక గృధ్రరాజు, దీర్ఘజీవి అయిన పక్షి, జటాయు సోదరుడు, గొప్ప బలపరాక్రమశాలి. వింధ్యపర్వత గుహలో నివసిస్తూ అక్కడికి వచ్చాడు. అతను ప్రాయోపవేశానికి కూర్చున్న వానరులను చూసి నరుణ్ణి విధేవాడి కర్మానుసారం నడిపిస్తుంది. వానర రూపమైన ఈ అపార భక్ష్య పదార్థం నాకిప్పుడు అలాగే లభించింది. వీళ్లలో ఒక్కొక్కడినే చంపి వరుసగా తింటాను అన్నాడు. ఆ మాట విని అంగదుడు చాలా దిగులుపడి హనుమంతుడితో, చూసావా, సీతాపదేశంతో వానరులకు విపత్తి కలిగించడానికి సాక్షాత్తు యముడే వచ్చాడు. మనం రాముని పని చేయలేకపోయాం, వానరరాజు ఆజ్ఞ చెల్లించలేకపోయాం. ఇంతలో మనకందరికీ ఆకస్మికంగా ఈ విపత్తు వచ్చి పడింది. సీతకు ఉపకారం చేయడానికి గృధ్రరాజు అయిన జటాయువు అక్కడ చేసిందంతా మనం పూర్తిగా విన్నాం. అలా తిర్యగ్జాతులు కూడా తమ ప్రాణాలు విడిచి అయినా రాముడికి సేవ చేస్తున్నాయి. స్నేహ కారుణ్యాల వల్ల ఏ జంతువుకు ఆ జంతువే రాముడికి ఇలా సేవ చేస్తున్నాయి. అలాగే రాముడికి ఉపకారం చేయబూని ధర్మజ్ఞుడైన జటాయువు తనకు తానే ప్రాణాలు ఇచ్చేశాడు. రాముని కోసం వచ్చి మనం ఇక్కడ బడలిపడిపోయాం, అడవుల పాలైనాం, కానీ సీతను కనుక్కోలేకపోయాం. ఆ గృధ్రరాజు జటాయువు మనకిలాగే సుగ్రీవుని వల్ల తనకి భయం రాకుండా మహాయుద్ధం చేసి రావణుడి చేతిలో హతుడైనాడు. జటాయువు దశరథుడు చనిపోవడం వల్ల, సీత దొంగిలించబడ్డం వల్ల మనకిప్పుడు ఇలా ప్రాణ సంశయం ఏర్పడింది. సీతతో కూడా రామలక్ష్మణులు అరణ్యాలకు రావడము, రాముని ఒక్క బాణంతో వాలి చచ్చిపోవడము, రాముని కోపం వల్ల రాక్షసులకు అందరికీ వినాశం తప్పకపోవడము, ఇదంతా ఈ సందర్భం అంతా కైకకిచ్చిన వరదానం వల్ల సంభవించింది అన్నాడు. ఈ మాటలు విని పడిపోయి ఉన్న వానరులను చూసి గృధ్రరాజైన సంపాతి చాలా కటకటబడి ఇలా అన్నాడు. 59. అంగదుడు సంపాతి మాట్లాడుకోవడం. ప్రాణాల కంటే నాకు ప్రియుడైన నా తమ్ముడు జటాయువు చనిపోయాడని నా గుండెలు పగిలిపోయేటట్టు చెప్తున్నవాడెవడు? రావణుడికి నా తమ్ముడికి యుద్ధం ఎందుకు వచ్చింది? మా తమ్ముడి మాట చిరకాలానికి ఇప్పటికి నాకు వినిపించింది. ఈ పర్వత శిఖరం నుంచి నన్ను మీ దగ్గరికి దింపండి.
గుణజ్ఞుడు శ్లాఘనీయుడు అయిన నా తమ్ముని విక్రమం విని చాలా కాలానికి సంతుష్టున్నయ్యాను. కనుక జనస్థానంలో ఉండే నా తమ్ముడికి ఎలా చావుమూడిందో నాకు వివరంగా చెప్పండి. ఎవరికి గురుజనప్రియుడైన రాముడు జ్యేష్ఠపుత్రుడో ఆ దశరథునికి మా తమ్మునికి సఖ్యం ఎలా కలిగింది? సూర్యకిరణాల వల్ల నా రెక్కలు మాడిపోయాయి. అంచేత నేను ఇక్కడి నుంచి కదలలేను, కనుక కిందికి దింపండి అని ప్రార్థించాడు సంపాతి. అతను ఏడుస్తూనే అలా అడిగినా వానరులు అతను చంపేస్తాడని శంకతో ఆ మాట వినిపించుకోలేదు. ప్రాయోపవేశానికి సిద్ధపడి ఉండి గృధరాజు తమ్ము తినేస్తాడని చాలా రోషం తెచ్చుకున్నారు. అది కాదు, మనం ఎలాగా ప్రాయోపవేశానికి సిద్ధపడే ఉన్నాం, ఇతను తినేస్తాడు, మంచిదే, మనం కృతకృత్యులమే అయిపోతాం అని వారనుకున్నారు. వెంటనే అంగదుడు అతన్ని కిందికి దింపి ఇలా చెప్పాడు. వృక్షజుడనే మహాప్రతాపశాలి అయిన వానరేంద్రుడు ఉండేవాడు. అతను నాకు తాత. అతనికి 100 కోట్ల పురుషుల బలం గల వాలి, సుగ్రీవుడు అని 2 కొడుకులు. వారిలో గొప్ప గొప్ప పనులెన్నో చేసి లోకంలో చాలా ప్రఖ్యాతి పొందిన వాలి నా తండ్రి. అటు దశరథుడు ఇక్ష్వాకు వంశీయుడు. అతను జగత్తుకంతటికీ రాజు. అతని పెద్ద కొడుకే రాముడు. ఆ రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి తమ్ముడైన లక్ష్మణుడితోనూ భార్య అయిన సీతతోనూ దండకారణ్యానికి వచ్చాడు. జనస్థానంలో వారున్నప్పుడు రావణుడు సీతనెత్తుకుపోయాడు. రాముని తండ్రికి స్నేహితుడైన జటాయువు రావణుడు ఆకాశ మార్గాన సీతనెత్తుకుపోవడం చూసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. జటాయువు రావణుని రథం విరక్కొట్టి సీతను ఆపాడు. కానీ వృద్ధుడు కావడం వల్ల బడలిపోయి చివరకు రావణుడి చేతిలో చచ్చిపోయాడు. ఆ తర్వాత రాముడు ఇదంతా విని జటాయువుకు అగ్ని సంస్కారాధికం అంతా నిర్వర్తించాడు. వచ్చి రాముడు మా పినతండ్రితో సఖ్యం చేసి నా తండ్రిని చంపేశాడు. నా తండ్రికి మా పినతండ్రికి బద్ధవైరం. రాముడు సుగ్రీవుని పక్షం అవలంబించి నా తండ్రిని చంపి వానరాజ్యం సుగ్రీవుడికి కట్టపెట్టాడు. ఆ సుగ్రీవుడు మమ్మల్ని అందరినీ ఇలా పంపాడు. కానీ రాత్రివేళ సూర్యకాంతిని ఎలా చూడమో అలాగే మేము సీతను కనుక్కోలేకపోయాం. దండకారణ్యం అంతా వెతికి మేము అజ్ఞానం వల్ల స్వయంప్రభ గుహలో ప్రవేశించాం. మాయావి అయిన మయుడు నిర్మించిన ఆ గుహలో మేమున్నప్పుడే వానరరాజు మాకిచ్చిన గడువు నెలా గడిచిపోయింది. మేమందరం సుగ్రీవుడు చెప్పిన పని చేయవలసిన వాళ్ళం, కానీ చేయలేకపోయాం. అంచేత భయపడి ఇక్కడ ప్రాయోపవేశానికి సిద్ధపడి ఉన్నాం. సుగ్రీవుడికి రాముడికి లక్ష్మణుడికి కోపం వస్తే అక్కడికి వెళ్ళినా మాకు చావు తప్పదు. 60. సంపాతి వానరులకు రావణుడి సంగతి చెప్పడం. ఇది విని చాలా జాలి పొంది సంపాతి, వానర వీరులారా, యుద్ధం చేసి రావణుడి చేతులు చనిపోయాడని మీరు చెప్పిన జటాయువు నా తమ్ముడు. వృద్ధుండైపోవడం వల్ల, రెక్కలు లేకపోవడం వల్ల ఇదంతా విని నేను పడి ఉండవలసి వచ్చింది. నా తమ్ముని శత్రువును నాశనం చేయడానికి నాకిప్పుడు శక్తి లేదు. వెనకటికి ఇంద్రుడు వృత్రాసురుడిని చంపినప్పుడు నేను నా తమ్ముడు ఒకళ్ళం జయించాలనుకుని మండిపోతున్న సూర్యుడి దగ్గరికి బయలుదేరాం. మండలగతిలో మేము చాలా వడిగానే వెళ్ళాం. కానీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి జటాయువు సూర్యుని వేడి సహించలేక వివసుడైపోయాడు. నేను అది చూసి నా తమ్ముని ఎడలగల వాత్సల్యంతో చాలా బాధపడి అతని నా రెక్కల్లోకి తీసుకున్నాను. కానీ రెక్కలు కాలిపోయి నేను వింధ్యపర్వతం మీద పడిపోయాను. అప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. ఇంతవరకు నాకు నా తమ్ముని సంగతి తెలిసి రాలేదు అన్నాడు. దాని మీద యువరాజు మహాప్రాజ్ఞుడు అయిన అంగదుడు, నువ్వు చెప్పిందంతా విన్నాను. అయితే జటాయువు నీ తమ్ముడైనట్లయితే ఆ రాక్షసుని నివాసం ఎక్కడో నీకు తెలుసా? వెనక ముందు తెలియని ఆ రావణుడు ఇక్కడ చేరువగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఇదేమైనా నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. అందుకు వానరులకు ఆనందం కలిగించేటట్టుగా సంపాతి ఇలా ప్రారంభించాడు. వానర వీరులారా, నా రెక్కలు కాలిపోయాయి. దాంతో నా బలం ఉడిగిపోయింది. కనుక మాటలతోనే నేను రామునకు సాయం చేస్తాను. నేను వరుణుడి లోకాలు ఎరుగుదును. విష్ణువు త్రివిక్రమావతారం ఎత్తడం చూశాను. నేను దేవాసుర యుద్ధాలు నా కళ్ళ ముందు చూశాను. క్షీరసాగర మథనం కూడా చూశాను. రాముని కార్యం మొట్టమొదట చేయవలసిన వాడిని నేను. కానీ ముసలిదనం వల్ల నా పరాక్రమం సన్నగిలిపోయింది. నా శరీరం శిథిలమైపోయింది. రూపసంపన్నురాలు, సర్వాభరణ భూషితురాలు అయిన ఒక పడుచును రావణుడు ఎత్తుకుపోవడం నేను చూశాను. రామా రామా అని, లక్ష్మణ అని ఏడుస్తూ ఆమె రావణుడి పట్టు విడిపించుకోవడానికి గింజుకుంటూ నగలు కిందకి పారేస్తూ ఉంది. పర్వత శిఖరం మీద సూర్యకాంతిలాగా, మేఘంలో మెరుపులాగా ఉంది. రావణుని శరీరం మీద సీత కట్టుకున్న పచ్చని పట్టుచీర సూర్యకాంతిలాగా, మేఘంలో మెరుపులాగా ఉంది. రాముని తలుచుకుంటూ ఏడ్చింది కనుక ఇప్పుడు నాకు ఆమె సీతే అని తోస్తోంది. ఇహ రాక్షసుని నివాసం సంగతి చెప్తా వినండి. రావణుడు విశ్రవసుని కొడుకు, కుబేరుని సోదరుడు. అతను లంకలో నివసిస్తున్నాడు. సముద్రంలో ఇక్కడికి 100 ఆమడల దూరాన ఒక ద్వీపం ఉంది. విశ్వకర్మ ఆ ద్వీపంలో లంక అని ఒక గొప్ప పట్టణం నిర్మించాడు. దానికి బంగారు కాంతిలాగా మెరిసే ప్రాకారం ఉంది. బంగారపు ద్వారాలున్నాయి. చిత్ర విచిత్రాలైన అరుగులున్నాయి. అదిగో ఆ లంకాపట్నంలో రావణుడి అంతఃపురంలో
పట్టుబట్ట కట్టుకుని ఉన్న సీత దీనురాలై ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపున్నారు. జనక మహారాజు కూతురైన సీతను మీరా లంకాపట్నంలో చూడగలరు. ఇక్కడికి 100 ఆమడల దూరాన నడి సముద్రాన ఉన్న లంకకి వెళితే మీరు రావణుణ్ణి చూడగలరు. మీరు త్వరగా అక్కడికి వెళ్ళండి. నా జ్ఞానదృష్టితో చూస్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడికి రాగలరు. ఆకాశాన 7 మార్గాలున్నాయి. ధాన్యపు గింజలు తినే పిచ్చుకలు మొదలైన క్షుద్ర పక్షులు భూమికి సమీపంగా ఉన్న మొదటి మార్గాన మాత్రమే సంచరించగలవు. కాకులు చెట్ల ఫలాలు తిని జీవించే తక్కిన పక్షులు 2వ మార్గాన సంచరించగలవు. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, గోరువంకలు, లకుముకి పిట్టలు 3వ మార్గాన సంచరించగలవు. 4వ మార్గాన డేగలు, 5వ మార్గాన గద్దలు సంచరించగలవు. బలపరాక్రమాలు, రూపయవ్వనాలు గల హంసలు 6వ మార్గాన సంచరించగలవు. 7వ మార్గాన ఒక్క వినత సంతతి మాత్రమే సంచరించగలదు. మా వంశంలో మేమందరము వైనతేయుని బిడ్డలం. మాకు కూడా గరుడుని చూపు ఉంది, గరుత్మంతుడి బలము ఉంది. ఇక్కడి నుంచే నేను రావణుని సీతను చూడగలను. మేము తినే ఆహారాన్ని బట్టి, మా సహజ శక్తిని బట్టి 100 ఆమడల దూరం వరకు ఈ మధ్య ఉండినంతా లెస్సగా చూడగలము. మాకు దూరాన ఉన్న ఆహారము, కోళ్లకు కాళ్ల కింద ఉన్న ఆహారము దైవ నిర్దిష్టమే ఉంది. ఇలాంటి గర్హిత కార్యం చేసిన రావణుణ్ణి మీరు సంహరిస్తే నా తమ్ముని వాడు చంపిన పగ తీర్చుకున్నట్టే. ఈ లవణ సముద్రం దాటడానికి మీరు ఉపాయం మాత్రం చూసుకోండి. లంకకు వెళ్ళి మీరు కృతకృత్యులై రాగలరు, సందేహం లేదు. ఇక నన్ను మీరు సముద్రం దగ్గరికి తీసుకువెళితే నేను స్వర్గానికి నా తమ్ముడికి జలతర్పణం చేసుకుంటాను. ఇది విని వానరులు సంపాదిని సముద్రం దగ్గరికి తీసుకువెళ్లారు. తర్పణం కాగానే మళ్లీ వారతని యథాస్థానానికి తీసుకువచ్చి తమకు రావణుని సమాచారం తెలిపినందుకు చాలా ఆనందించారు. 61 సీతాపహరణం శుపార్షుడు చెప్పాడని సంపాతి చెప్పటం. అమృతం వంటి సంపాతి మాట విని వానరులందరూ చాలా సంతోషించారు. ప్రాయోపవేశార్థం పడుకున్నవాడల్లా జాంబవంతుడు గభీమని లేచి, సీత ఎక్కడ ఉంది? సీతనెవరు చూశారు? ఆమెను ఎత్తుకుపోయిన వాడెవడు? ఈ వానరులకందరికీ నువ్వే గతి కనుక ఈ సంగతులన్నీ వివరంగా చెప్పు. వజ్రవేగ నిపాతాలైన రాముడి బాణాలు, లక్ష్మణుని బాణాలు లెక్క చేయని వాడెవడు అని అడిగాడు. అందుకు సంపాతి మళ్ళీ ఇలా బదులు చెప్పాడు. సీతాపహరణం నేను విన్నది విన్నట్టు చెప్తా వినండి. ఆ సంగతి నాకెవరు చెప్పారో, ఆమె ఎక్కడ ఉందో అంతా చెబుతాను. అనేక ఆమడల వైశాల్యం గల ఈ పర్వతం మీద నేను చాలా కాలం కిందటే పడిపోయాను. తర్వాత వృద్ధుణ్ణి, పరాక్రమహీనుణ్ణి కూడా అయిపోయాను. ఇలా అయిపోయిన నన్ను నా కొడుకైన శుపార్షుడు ఆహారం పెట్టి పోషిస్తున్నాడు. గంధర్వులకు కామం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ. మేము ఎక్కువ ఆకలి గలవాళ్ళం. ఒకానొకనాడు నాకు ఆకలి చాలా ఎక్కువైంది, భోజనం కావాలి. అలాంటి సమయాన నా కొడుకు చీకటి పడ్డ తర్వాత మాంసం తీసుకురాకుండా వచ్చాడు. అసలే నాకు ముసలితనం, దానిమీద వల్లమాలిన ఆకలి. దాంతో నేను అతన్ని చాలా కఠినంగా మాట్లాడాను. ఆకలి వల్లనే నేను ఇలా మాట్లాడుతున్నానని గుర్తించి అప్పుడు నా కొడుకు ఇలా చెప్పాడు. నాయనా, నేను మాంసం కోసం యథాప్రకారంగానే వెళ్ళి మహేంద్రగిరి ద్వారంలో ఉన్నాను. సముద్రంలో ఉండే రకరకాల జలచరాలను పట్టుకోవడానికి మొహం వంచుకుని ఉన్నాను. అప్పుడు సూర్యోదయ సమప్రభ అయిన స్త్రీని చంకను పెట్టుకుని తీసుకువెళుతూ నల్లని పురుషుడు ఒకడు కనపడ్డాడు. నేను వారినే తినేద్దామనుకున్నాను. కానీ మాకు దారి దయచేయి అని ఆ పురుషుడు నన్ను బ్రతిమాలకున్నాడు. వినయంగా ఉండేవారిని ఎవరు కొట్టగలరు? నీచులు కూడా ఆ పని చేయలేరే. ఇక నా వంటి వాళ్ల మాట చెప్పవలసిందే ఉంది. అంతటా నేను తేజస్సుతో ఆకాశం భేదించుకుంటూ వెళ్ళిపోయాడు. ఖేచరులందరూ నన్ను మంచి పని చేశావని ప్రశంసించారు. నాయన, అదృష్టం వల్ల బతికావు. భార్యతో వాడెలాగో వెళ్ళిపోయాడు, నీకు శుభం అన్నారు మహర్షులు. తర్వాత అతను రావణుడని, రాముని భార్య జనకుని కూతురు అయిన సీతనెత్తుకుపోతున్నాడని, సీత రామ రామ అంటూను, లక్ష్మణ లక్ష్మణ అంటూను ఏడుస్తూ ఆభరణాలు తీసి పారవేస్తుందని సిద్ధులు చెప్పారు. ఇలాగ ఆలస్యం కావడానికి కారణం ఇది అని మా అబ్బాయి చెప్పాడు. అది విని పరాక్రమించలేకపోయాను. రెక్కలు లేని నా వల్ల ఏమవుతుంది మరి? నాకు బుద్ధి, వాక్కు మాత్రమే లెస్సగా ఉన్నాయి. కనుక మీ పౌరుషం వల్ల సాధించదగ్గది మాత్రం చెబుతాను. మీకందరికీ బుద్ధితోనూ మాటతోనూ ఆనందం కలిగిస్తాను. ఏమంటే రాముని కార్యం నా కార్యమే, సందేహం లేదు. మీరు బుద్ధిమంతులు, బలవంతులు, అభిమానధనులు. దేవతలకు లొంగని మిమ్మల్ని వానరరాజు పంపాడు కూడాను. నిశితాలైన రామలక్ష్మణుల బాణాలు ఈ 3 లోకాలు నాశనం చేయడానికి, రక్షించడానికి కూడా సమర్థాలు. నిజానికి దశగ్రీవుడైన రావణుడు తేజోబల సమన్వితుడే కానీ సమర్థులైన మీకు దుష్కరం అయిన పని ఏమీ లేదు. కాలహరణం ఎందుకు? ఆలోచించి చేయవలసిందేమిటో నిశ్చయించండి. మీ వంటి బుద్ధిమంతులు పని వచ్చినప్పుడు జాప్యం చేయరు.
62 సంపాతి నిశాకర మహర్షి ఆశ్రమం చేరుకోవడం. అంగదుడు సంపాతి ఒకరికొకరు అభిముఖంగా కూర్చున్నారు. వానరులందరూ అంగదుణ్ణి పరివేష్టించి ఉన్నారు. అప్పుడు సంపాతి ఇలా ప్రారంభించాడు. వెనకటికి రెక్కలు మండిపోయి నేను ఈ వింధ్యపర్వతం మీదే పడిపోయాను. 6 రాత్రులు గడిచాక నాకు కొంచెం స్మృతి వచ్చింది, కానీ మూర్ఛిల్లినట్టే ఉన్నాను. 4 వైపులా చూశాను, కానీ నాకేమీ తెలియలేదు. కొంతసేపటికి ఈ సముద్రము, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సరస్సులు, ఈ అరణ్యము, ఈ చెలియల కట్టా చూడగా అత్యుల్లాసంతో విహరిస్తున్న రకరకాల పక్షులతోనూ, లోయలతోనూ, గుహలతోనూ, శిఖరాలతోనూ రమణీయమై ఉన్న ఇది వింధ్యపర్వతం అని తెలిసింది. ఇక్కడ మునుపు మున్యాశ్రమం ఒకటి ఉండేది. దేవతలు కూడా వచ్చి సేవించుకునే ఆశ్రమం అది. ఇక్కడ నిశాకరుడు అనే మహర్షి ఉగ్ర తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ నిశాకర మహర్షి చనిపోయాక నేను ఇక్కడ ప్రవేశించి ఇప్పటికి 8,000 సంవత్సరాలైంది. పర్వత శిఖరం నుంచి నింపాదిగా దిగి కరకురాళ్ల మీద మెల్లగా నడుచుకుంటూ వచ్చి ముళ్లలాగా ఉన్న దర్భల మీద చాలా బాధపడి ఆశ్రమానికి వచ్చాను. నిశాకర మహర్షిని చూడడానికి అంత కష్టపడ్డాను. నేను నా తమ్ముడైన జటాయువు అంతకు పూర్వం ఆ మహర్షిని అనేక పర్యాయాలు చూసి ఉండినాము. ఆశ్రమంలో సురభిళం అయిన పిల్లగాలి విసిరింది. ఆశ్రమంలో పుయ్యని చెట్టు, కాయని చెట్టు లేవు. ఒక చెట్టు కింద కూర్చుని నేను ముని కోసం ఎదురు చూశాను. కొంతసేపటికి స్నానం చేసి అగ్నిలాగా వెలిగిపోతూ మహర్షి వచ్చాడు. ప్రాణికోటి బ్రహ్మను అనుసరించేటట్టు భల్లూకాలు, చమర మృగాలు, పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు, సర్పాలు ఆశ్రమం దాకా అతని వెన్నంటి సవినయంగా వచ్చి రాజు అంతఃపురంలో ప్రవేశించగానే మంత్రులు, సేనాధిపతులు మొదలైన పరివారం వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా ముని ఆశ్రమంలోకి ప్రవేశించగానే అవి వెనక్కి వెళ్ళిపోయాయి. ముని నన్ను చూసి సంప్రీతుడై ఆశ్రమంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక క్షణంలోకి వచ్చి, సౌమ్య, నీ రోమాలు మాడిపోవడం వల్ల నిన్ను గుర్తించడమే కష్టమైపోయింది. నీ రెక్కలిలాగా కాలిపోయాయేమి నాయనా? నీ చర్మమంతా పుండైపోయిందేమిటి? మీరిద్దరు అన్నదమ్ములు. నువ్వు పెద్దవాడివి, సంపాతివి. నీ తమ్ముడు జటాయువు. మీరు గృధ్రకులానికి రాజులు. మీ వేగం వాయువేగానికి సాటి అయినది. మీరు కామరూపులు. ఇంతకు మునుపు నేను మిమ్మల్ని చూసి ఉన్నాను. మనుష్య రూపంతో మీరు నాకు పాదాభివందనలు చేసేవారు. నీకేదైనా వ్యాధి వచ్చి రెక్కలు పోయాయా? ఎవరైనా నిన్నిలా దండించారా అని ఆదరంగా అడిగాడు. 63 సంపాతి జటాయువు సూర్యుని వెంబడించడం. అప్పుడు నేను అతి సాహసంతో సూర్యుని వెంబడించి వెళ్ళడం అంతా వివరంగా చెప్పాను. మహాత్మా, నా శరీరం అంతా పుండైపోయింది. సిగ్గు కూడా ముంచుకు వస్తుంది. ఆ పైన బడలి ఉన్నాను. వీటితో ప్రత్యుత్తరం చెప్పడం కూడా నాకు చాలా కష్టంగానే ఉంది. నేను నా తమ్ముడు బలగర్వితులమై ఒకళ్ళనొకళ్ళు మించాలన్న స్పర్ధతో ఆకాశానికి ఎగిరాం. సూర్యుడు అస్తగిరికి వెళ్ళేదాకా వెంబడించి వెళ్ళాలని కైలాస శిఖరం మీద మహామునుల ఎదుట మేము పందెం వేసుకున్నాం. మాకు భూమి మీద ఉన్న నగరాలు వేరే వేరే రథచక్రాల్లా కనపడ్డాయి. అక్కడక్కడ సంగీతం వినిపించింది. అక్కడక్కడ వేదఘోష వినపడింది. ఎర్రని వస్త్రాలు ధరించి గానం చేస్తున్న స్త్రీలు కనపడ్డారు. మేము అతివేగంగా పైకి వెళ్లే కొద్దీ ఆకాశం అంటే చెట్లతో నిండి ఉన్న అరణ్యాలన్నీ పచ్చిక బయలులాగా కనపడ్డాయి. పర్వతాలతో నిండి ఉన్న భూమి బండరాళ్లతో నిండి ఉన్నట్టు కనపడింది. నదులు దారాల్లాగా తోచాయి. హిమవత్ పర్వతము, వింధ్య పర్వతము, మేరు పర్వతము నీటిలో ఉన్న ఏనుగుల్లా ఉన్నాయి. అంత ఎత్తుకు వెళ్ళేటప్పటికీ మాకు తీవ్రమైన చెమట పట్టింది. భయము, విచారము, మోహము, కళ్ళు చీకట్లు గమ్మడము, దారుణమైన మూర్ఛ వచ్చాయి. ఇది తూర్పని, ఇది దక్షిణమని, ఇది పడమర అని, ఇది ఉత్తరం అని దిక్కులు తెలియలేదు. ప్రళయకాలంలో జగత్తంతా దగ్ధమైపోయినట్టు తోచింది. నా మనస్సు కళ్ళ నుండి విడిపోయింది. కానీ అతి కష్టం మీద మళ్ళీ దాన్ని చక్షురింద్రియంతో కలుపుకుని చాలా ప్రయత్నించి మళ్ళీ సూర్యుని చూశాను. అప్పుడు నాకు భూమి ఎంత ఉందో సూర్యబింబం అంత ఉన్నట్టు కనిపించింది. నాకు చెప్పకుండానే జటాయువు కింద పడిపోయాడు. అది చూసి నేను ప్రయాణం మానుకున్నాను. నా రెక్కలతో కప్పడం వల్ల జటాయువు కాలిపోకుండా ఉన్నాడు. నేను మాత్రం మండిపోతూ కింద పడ్డాను. జటాయువు జనస్థానంలో పడిపోయి ఉంటాడనుకుంటాను. నేను మాత్రం రెక్కలు మాడిపోయి జడున్నయి వింధ్యపర్వతం మీద పడిపోయాను. అప్పుడు నేను రాజ్యం పోయి తమ్ముణ్ణి ఎడబాసి రెక్కలు లేక పరాక్రమం సన్నగిల్లి, ఈ బ్రతుకెందుకు, ఈ పర్వత శిఖరం నుంచి కిందపడి చచ్చిపోదాం అనుకున్నాను. 64 నిశాకరుడు సంపాతికి సీతాపహరణం సంగతి చెప్పడం. ఇలా చెప్పి నేను దారుణంగా ఏడుస్తూ ఊరుకున్నాను. ఆ మహానుభావుడు కొంచెంసేపు ధ్యానమగ్నుడై ఉండి తర్వాత, సంపాతి, నీకు రెక్కలు మళ్ళీ వస్తాయి. ప్రాణాలు, కళ్ళు తేరుకుంటాయి. నీ పూర్వపు విక్రమము, బలము వస్తాయి. నేను యోగదృష్టితో చూశాను. నీ వల్ల భవిష్యత్తులో గొప్ప కార్యం కావలసి ఉంది. దశరథుడు అని ఇక్ష్వాకు వంశీయుడు ఒక రాజుంటాడు. అతని కొడుకు రాముడు. ఆ రాముడు మహా తేజస్శాలి. తండ్రి అరణ్యాలకు పొమ్మంటాడు. సత్యపరాక్రముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి
తమ్ముడైన లక్ష్మణుడితో అడవులకు వస్తాడు. రాక్షసేంద్రుడైన రావణుడు జనస్థానంలో ఉన్న రాముని భార్య అయిన సీతను ఎత్తుకుపోతాడు. ఆ రావణుని దేవతలు కూడా సంహరించలేరు. రావణుడు సీతను అనేక విధాల బ్రతిమలాడతాడు. మంచి మంచి భక్ష్యాలు భోజ్యాలు ఇచ్చి ప్రలోభ పెడతాడు. కానీ మహానుభావురాలైన సీత దుఃఖితురాలై వాటిని అంటనైనా అంటదు. ఇదంతా తెలుసుకుని ఇంద్రుడు ఆమెకు పరమాన్నం ఇస్తాడు. అది అమృతం వంటిది. దేవతలకు కూడా అది లభించడం కష్టం. ఇంద్రుడు ఇచ్చాడని తెలుసుకుని సీత అది స్వీకరిస్తుంది. అయితే ఆమె ముందుగా ఆ పరమాన్నంలో కొంత భాగం తీసి విడిగా నేల మీద ఉంచి, నా భర్త అయిన రాముడు బ్రతికి ఉన్నా, దేవత్వం పొందినా వారికి ఇది భోజ్యం కావాలి అని తక్కినది ఆమె భుజిస్తుంది. తర్వాత రాముడు పంపగా సీతను వెతుకుతూ వానరులు వస్తారు. వారికి నువ్వు ఈ సంగతి అంతా చెప్పాలి సుమా, ఏ విధాన నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. దేశకాలాలు గుర్తిస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో. నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి. నేను నీకు ఇప్పుడే రెక్కలు వచ్చేటట్టు చేయగలను, కానీ నువ్వు ఇక్కడే ఉండి లోక కళ్యాణం సాధించవలసి ఉంది. అంచేత నేను ఆ పని చెయ్యను. ఆ రాజపుత్రులకు నువ్వు ఈ పని చేయాలి. అయితే ఇది బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు, దేవేంద్రుడికి కూడా శ్రేయస్కరమైన పని. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలనే ఉంది, కానీ వారి రాక ఇప్పట్లో జరిగేది కాదు. అంతవరకు బ్రతికి ఉండడం నాకు ఇష్టం లేదు, కనుక ఈ శరీరం విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. 65. సంపాతి రెక్కలు రాగా ఆకాశానికి ఎగరడం. ఇంకా అనేక సంగతులు, ఎన్నో మాటలు చెప్పి ఆ మహర్షి నాకు సెలవిచ్చేసి ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు. నేను మెల్లమెల్లగా వింధ్యపర్వతం ఎక్కి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది ఇప్పటికి 100 సంవత్సరాల క్రిందట జరిగింది. దేశకాలాలు గుర్తించుకుంటూ ఆ ముని మాటలే తలుచుకుంటూ ఉన్నాను. ఆ నిశాకర మహర్షి మహాప్రస్థానం బయలుదేరి స్వర్గానికి వెళ్ళిపోయాక అనేక విధాల వితర్కించుకుంటూ నేను పరితపించిపోతున్నాను. చచ్చిపోదాం అనే విరక్తి కలుగుతూ ఉంటుంది, కానీ మహర్షి మాటలు నమ్మి బ్రతుకుతూ వస్తున్నాను. నేను మళ్ళీ మంచి బతుకుతానని ముని చెప్పిన మాట అగ్నిజ్వాల చీకటి పోగొట్టేటట్టు నా దుఃఖం పోగొడుతోంది. నేను రావణుని బలపరాక్రమాలు ఎరుగుదును, కనుక సీతనెందుకు రక్షించావు కాదు అని నా కొడుకుని నేను చాలా మందలించాను. ఆమె శోకం విని రాముడు సీతావియోగం పొందాడని తెలిసి కూడా నా కొడుకు నాకు దశరథుడికి ఉండిన స్నేహం సఫలం చేయలేకపోయాడు. సంపాతి ఇలా చెబుతూ ఉండగానే వానరులు చూస్తూ ఉండగానే అతని రెక్కలు మొలుచుకు వచ్చాయి. ఆ ఎర్రని రెక్కలు చూసుకుని సంపాతి చాలా సంతోషించి వానర వీరులతో, నిశాకర మహర్షి ప్రభావం వల్లనే సూర్యరశ్మి వల్ల తగలబడిపోయిన నా రెక్కలు మళ్ళీ వచ్చాయి. నేను నడియవనంలో ఉన్నప్పుడు ఎలాంటి బలపరాక్రమాలు ఉండేవో అలాంటి బలపరాక్రమాలే నాకు మళ్ళీ సంక్రమించినట్టు అనుభవం కలుగుతుంది. మీరు ప్రయత్నించండి, సీత తప్పకుండా దొరుకుతుంది. నాకు రెక్కలు రావడం వల్ల మీ కోరిక సిద్ధిస్తుంది అనడానికి ఇది మంచి సూచన అని చెబుతూనే అతను ఆకాశంలో ఎంతవరకు ఎగరగలను అనుకుంటూ ఒక్క ఎగురు ఎగిరాడు. సంపాతి మాటలు విని వానర వీరులు మళ్లీ కార్యోన్ముఖులైనారు. వెంటనే సీతను వెతకడానికి దక్షిణాభిముఖంగా బయలుదేరారు. 66. లంకకి ఎవరు వెళతారని అంగదుడు అడగడం. సంపాతి మాటల మీద వానర వీరులు ఎగురుతూ దుముకుతూ సింహనాదాలు చేశారు. వెంటనే సీతను వెతకడానికి బయలుదేరి సముద్రం దగ్గరికి చేరుకున్నారు. సముద్రం వారికి లోకానికంతటికీ పెద్ద అద్దంలా కనబడింది. వారప్పుడు దక్షిణ సముద్రపు ఉత్తరపు గట్టున కూర్చున్నారు. సముద్రంలో రకరకాల పెద్ద పెద్ద జంతువులు నోళ్లు తెరుచుకుని ఎన్నో విలాసాలు చూపిస్తున్నాయి. కెరటాలు విరిగి పడుతున్నాయి. సముద్రం ఒకచోట నిద్రపోతున్నట్టు, ఒకచోట ఆటలాడుతున్నట్లు ఉంది. ఒక్కొక్క చోట కొండలను తీసి జలోచ్ఛ్వాసాలు లేస్తున్నాయి. పాతాళవాసులైన రాక్షసులు పైకి వచ్చి స్వేచ్ఛగా జలవిహారం చేస్తున్నారు. ఎటు చూసినా శరీరం గరిపొడుస్తోంది. ఆకాశంలాగా అపారమైన ఆ సముద్రం చూసి ఆ వానరులు ఏమిటి చేయడం అని విషణ్ణులైపోయారు. అది గుర్తించి అంగదుడు, వానర వీరులారా, దుఃఖించవద్దు. విషాదం చాలా చెడ్డది. క్రుద్ధమైన సర్పం బాలుని చంపేసేటట్టు విషాదం పురుషుని నాశనం చేస్తుంది. విక్రమం చూపించవలసిన సమయంలో విషాదపడేవాడు కార్యహాని పొందుతాడు అంటూ ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి గడిచాక అంగదుడు మళ్లీ వానరులతో మంత్రాలోచన చేశాడు. వానర వీరులందరూ దేవతలు ఇంద్రుణ్ణి పరివేష్టించి ఉండేటట్టు అంగదుడిని పరివేష్టించుకుని కూర్చున్నారు. అంగదుడు, హనుమంతుడు తప్ప ఆ వానర సేనను నిశ్చలంగా కూర్చోబెట్టడానికి ఎవరికి శక్తి ఉంది? అప్పుడు అంగదుడు ఇలా ప్రారంభించాడు. వానర వీరులారా, ఈ సముద్రం దాటి సుగ్రీవుణ్ణి ఎవరు సత్యసంధుని చేస్తారో చెప్పండి. ఈ 100 ఆమడల సముద్రం దాటి ఈ వానర వీరులకు ఎవడు ప్రాణభయం రాకుండా నివారించగలుగుతాడు? ఇక్కడి నుంచి మనం ఇళ్లకు వెళ్ళి బిడ్డలతోనూ భార్యలతోనూ మన ఐశ్వర్యాలు మనం అనుభవించేటట్లు చేయగల ప్రభావ సంపన్నుడెవడు? ఎవడి అనుగ్రహం వల్ల మనం రాముడి దగ్గరికి, లక్ష్మణుడి దగ్గరికి, సుగ్రీవుడి దగ్గరికి ఉత్సాహంగా వెళ్ళగలం? ఈ సముద్రం దాటడానికి శక్తిగల వానర వీరుడు ముందుకు వచ్చి మనకందరికీ అభయం ఇవ్వాలి. అది విని ఎవ్వడూ మాట్లాడలేదు. వానరసేనంతా బొమ్మలాగా ఉండిపోయింది. అది చూసి అంగదుడు, వానర వీరులారా, మీరందరూ గొప్ప బలశాలులే, దృఢపరాక్రమం గలవారే, మీరంతా కారణజన్ములే.
గొప్ప గొప్ప సత్కారాలు పొందినవారే. మీలో ప్రతివాడు కూడా ఎవ్వరికీ ఎక్కడా లొంగలేదు కనుక ఎవరెంత దూరం దాటగలరో చెప్పండి అని మళ్ళీ అడిగాడు. 67. వానరులు తామెంతెంత దూరం దాటేది చెప్పడం. అంగదుడిని అడగ్గా గజుడు, నేను 10 ఆమడల దూరం దాటగలను అన్నాడు. గవాక్షుడు 20 ఆమడల దూరం, గవయుడు 30 ఆమడల దూరం, శరభుడు 40 ఆమడల దూరం, గంధమాదనుడు 50 ఆమడల దూరం, మైందుడు 60 ఆమడల దూరం, ద్వివిధుడు 70 ఆమడల దూరం, సుషేనుడు 80 ఆమడల దూరం దాటగలవన్నారు. వారలా చెబుతూ రాగా వారందరిలోనూ వృద్ధుడైన జాంబవంతుడు వారి సెలవు పొంది, వెనకటికి నాకు ఏమాత్రమో పరాక్రమం ఉండేది, కానీ ఇప్పుడు నేను చివరి దినాల్లో ఉన్నాను. అయినా ఏది ఏమైనా సుగ్రీవుడు రాముడు నిశ్చయించి చేయబోనుకున్న ఈ కార్యం మాత్రం విడిచిపెట్టడానికి వీలులేదు. ఇక ఇప్పటి ఈ ముసలి వయసులో నేను 90 ఆమడల దూరం దాటగలను. వానర వీరులారా, ఆదిలో నా శక్తి ఇంత మాత్రమే కాదు. వెనకటికి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి యజ్ఞం చేసిన సందర్భంలో త్రివిక్రమావతారం ధరించగా ఆ మూర్తికి ప్రదక్షిణం చేశాను. అలాంటి నేను ఇప్పుడు ముసలివాడినైపోయాను. నా శక్తి అంతా ఉడికిపోయింది. అప్పట్లో మాత్రం నన్నెవడు పోటీ చేయలేకపోయేవాడు. ఇంత మాత్రంతో ఏమి లాభం అన్నాడు. దాని మీద అంగదుడు, జాంబవంతుని సెలవు పొంది నేను మాత్రం 100 ఆమడల దూరం దాటగలను, కానీ మళ్ళీ తిరిగి రానేనో చెప్పలేను అన్నాడు. అందుకు జాంబవంతుడు, దాటడంలో నీకెంత శక్తి ఉందో మాకు తెలుసు. 100 కాదు, 1000 ఆమడల దూరం కూడా నువ్వు విలాసంగా దాటగలవు, తిరిగి రాగలవు. కానీ నువ్వు అనుచరుడవు కాదు, స్వామివి. మేమంతా నీకు అనుచరులం. మేముండగా నువ్వు అనుచరుడవై లంకకు వెళ్ళడం ధర్మమా? యజమానివైన నువ్వు మాకు భార్య వంటి వాడవు. సైన్యానికి స్వామి భార్య. అంచేత సైన్యం భార్యను రక్షించినట్లుగా స్వామిని రక్షించుకోవాలి. అంతేగాక ఈ కార్యానికి అంతటికీ నువ్వే మూలం. దేనికైనా మూల వస్తువును భద్రంగా ఉంచుకోవాలి. వేరు భద్రంగా ఉంటేనే కదా చెట్టు పుయ్యడము కాయడము కూడా. కనుక బుద్ధి విక్రమ సంపన్నుడవైన నువ్వు ఈ కార్యానికి అంతటికీ హేతువు. పైగా నువ్వు మాకు గురుడివి, గురుపుత్రుడివి. నిన్ను ఆశ్రయించి ఉన్నంతకాలం మేము ఏ పనైనా చేయగలం అని చెప్పాడు. అంగదుడు ఇదంతా విన్నాడు. నేను వెళ్ళను, సరే, వెళ్ళగలవాడు మరెవడు లేడుగా, కనుక మనం మళ్లీ ప్రాయోపవేశం చేయాల్సిందే. వానరాజు చెప్పిన పని చేయకుండా అతని ఎదుటికి వెడితే ప్రాణాలు నిలుస్తాయా? అనుగ్రహించగలగడంతోనే కాదు, కోపించి సంహరించడంలో కూడా సుగ్రీవుడు సర్వసమర్థుడు. అతని ఆజ్ఞ నెరవేర్చకుండా వెళ్ళినా చావు తప్పదు. నువ్వు సర్వమూ తెలిసిన వాడవు. ఈ కార్యం చెడకుండా ఉండే ఉపాయం చూడు. ఇందుకు నువ్వే తగ్గవాడవు అని తన భారమంతా జాంబవంతుడి మీద ఉంచేశాడు. అది విని జాంబవంతుడు, యువరాజా, నీ కార్యం ఎంతమాత్రమూ మిగిలిపోదు. ఇదే, నేను ఈ కార్యం చేయగలవాడిని చూపిస్తాను అని చెప్పాడు. అప్పటికి హనుమంతుడు ఒక ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చుని ఉన్నాడు. జాంబవంతుడు మెల్లగా అక్కడికి వెళ్ళాడు. 68. జాంబవంతుడు హనుమంతుడిని ప్రోత్సహించడం. అనేక లక్షల వానరసేన విషణ్ణం అయిపోయి ఉండడం చూసి జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు. హనుమ, వానరులకందరికీ నువ్వు ఒక్కడివే చెప్పుకోదగ్గ వీరుడవు. అలాంటి నువ్వు ఇలా ఏకాంతంలో కూర్చుని మాట్లాడవెన్నాయన? తేజస్సులోనూ బలంలోనూ నువ్వు సుగ్రీవునికే కాదు, రాముడికి లక్ష్మణుడికి కూడా సాటి అయిన వాడవు. వినతకు కశ్యప ప్రజాపతికి పుత్రుడు, పక్షిజాతులకన్నిటికీ సర్వోత్తముడు అయిన గరుత్మంతుడు మహాబలశాలి. అతను మహావేగంతో సముద్రంలో ఉన్న పాములను పట్టుకుని తీసుకువెళ్ళడం నేను చాలాసార్లు చూశాను. అతని రెక్కలకు ఎంత బలం ఉందో నీ బాహువులకు అంత బలం ఉంది. నీ విక్రమము వేగము అతని విక్రమం కంటేనో వేగం కంటేనో ఎంతమాత్రమూ తక్కువ కావు. నీకున్నంత బుద్ధి, బలము, తేజస్సు, సత్తా మరే ప్రాణికి లేదు. కానీ నిన్ను నువ్వు ఎరగవు. అప్సరసలో సాట్లేని పుంజికస్థల శాపం వల్ల కుంజరుడనే వానరోత్తమునకు అంజన అనే కూతురై పుట్టి కేసరి అనే వానరవీరుణ్ణి పెళ్లాడింది. ఆమె సర్వాంగ సుందరి మాత్రమే కాదు, కామరూపిణి. ఆమె సౌందర్యం 3 లోకాల్లోనూ పేరు పొందింది. వానర రూపంలో కూడా ఆమె చాలా అందగత్తె. ఆమె ఒకప్పుడు యవ్వన సంపన్న అయిన మనుష్య స్త్రీలాగా మారి చాలా విలువగల పట్టుచీర కట్టుకుని చిత్ర విచిత్రాభరణాలు, పూలదండలు ధరించి వర్షాకాలపు మేఘం వంటి పర్వతం మీద విహరిస్తోంది. ఆమె చక్కదనానికి పసిమి రంగు, ఎర్రని అంచు ఉన్న ఆ పట్టుచీర మరింత చక్కదనం చేకూరుస్తుంది. ఆమె అందాన్ని చూసి వాయువు మోహించాడు. అతను తన దీర్ఘబాహువులతో ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అందుకు ఆమె, ఎవడురా నా పాతివ్రత్యం చెరుస్తున్నవాడు అని గద్దించి అడిగింది. దానిమీద వాయువు, సుందరి, నిన్నేమీ నేను హింసించను. నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నిన్ను చూడగానే నీ మీద నాకు మనసు కలిగింది, అంతే. ఇక నీకు బుద్ధిశాలి, మహాబలశాలి అయిన కొడుకు పుడతాడు. అతను మహాసత్యవంతుడు, మహా తేజస్శాలి, మహాబలపరాక్రమవంతుడు అయి
దాటడంలోనూ ఎగరడంలోనూ నాతో సమానుడవుతాడు అని చెప్పాడు. అందుకు ఆమె చాలా సంతోషించి, యుక్తకాలంలో ఒక గుహలో ప్రసవించి నిన్ను కన్నది. నువ్వు ఇలా పుట్టగానే సూర్యుడిని చూసి పండు అనుకుని ఆకాశానికి ఎగిరావు. 300 ఆమడల పైకి వెళ్ళావు. కానీ సూర్యుడి తేజస్సు వల్ల నువ్వేమీ బాధపడలేదు. అంత వడిగా ఆకాశంలో ఎగురుతున్న నిన్ను చూసి ఇంద్రుడు మహాకోపంతో వజ్రాయుధం విసిరాడు. ఆ వేటుతో నువ్వు ఒక పర్వత శిఖరం మీద పడ్డావు. ఆ పడ్డంలో నీ కుడి దవడ ఎముక విరిగింది. అంచేతనే నీకు హనుమంతుడనే పేరొచ్చింది. ఇంద్రుడు నిన్ను అలా కొట్టడం చూసి చాలా కోపించి నీ తండ్రి అయిన వాయువు వీచడం మానేశాడు. దాంతో త్రిలోకాలు అల్లకల్లోలమైపోయాయి. దేవతలు తెల్లబోయారు. వెంటనే మేలుకుని వారు నీ తండ్రిని కాళ్ళ వేళ్లబడి ప్రార్థించారు. నాయనా, అందుకు నీ తండ్రి ప్రసన్నుడయ్యాడు. వెంటనే బ్రహ్మదేవుడు యుద్ధంలో ఎలాంటి ఆయుధంతోటి ఏ విధానా కూడా నీకు మరణం కలగకుండా ఉండేటట్లు వరమిచ్చాడు. వజ్రంతో కొట్టినా ఏమీ బాధ లేకుండా ఉన్నందుకు ఆశ్చర్యపడి సంతోషించి సహస్రాక్షుడు నీకు స్వచ్ఛంద మరణం సంభవించేటట్లు వరమిచ్చాడు. ఇలా నువ్వు కేసరికి క్షేత్రపుత్రుడవు, వాయువునకు ఔరసపుత్రుడవు, అన్ని విధాలా నువ్వు వాయుతుల్యుడవు కూడాను. మేమిప్పుడు చావుబతుకుల్లో ఉన్నాం. దాక్ష విక్రమ సంపన్నుడైన పక్షిరాజు వంటి నువ్వు మమ్మల్ని రక్షించాలి. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు నేను 21 మాటలు భూప్రదక్షిణం చేశాను. క్షీరసాగరం మదించడానికి కావలసిన ఔషధులన్నీ దేవతల ఆజ్ఞ చొప్పున నేనే ఇచ్చాను. అప్పుడే అమృతం పుట్టింది. అప్పుడు నా బలం అంతగా ఉండేది. అలాంటి నేను ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను. నా బలపరాక్రమాలన్నీ ఉడిగిపోయాయి. ఇప్పుడు మాలోకల్లా నువ్వొక్కడివే సర్వశక్తి సంపన్నుడవు కనుక విక్రమించి నువ్వు ఇప్పుడు విజృంభించాలి. ఈ వానరసేన అంతా ఇప్పుడు నీ పరాక్రమం చూడాలని ఎదురుచూస్తోంది. కనుక నాయనా, లే, సముద్రం దాటు. నీకున్న గమనశక్తి మరే ప్రాణికి లేదు. వానరులందరూ ఇలా విషణులైపోవడం చూసి నువ్వు ఉపేక్షించి ఊరుకుంటావా నాయనా? త్రివిక్రమావతారంలో మహావిష్ణువు విక్రమించినట్లు ఇప్పుడు నువ్వు విక్రమించు. ఇది విని హనుమంతుడు తన శక్తి తెలుసుకుని వానర వీరులందరూ ఆనందించేటట్లు తన శరీరం పెంచేశాడు. 69. హనుమంతుడు మహోత్సాహంతో సముద్రం దాటడం. 100 ఆమడల సముద్రం దాటడానికి విజృంభిస్తూ బలం పోసుకుంటున్న హనుమంతుడిని చూసి వానరులందరూ తేరుకుని ధైర్యం తెచ్చుకుని ఆనందించి అతన్ని అనేక విధాల పొగిడారు. త్రివిక్రమావతారంలో నారాయణుడులాగా ఉన్న అతన్ని చూసి చివరికి వారు ఆశ్చర్యచకితులైపోయారు. వారలా స్తోత్రం చేసినప్పుడు హనుమంతుడు తోక జాడించుకుంటూ చాలా బలం కూర్చుకున్నాడు. అప్పుడు అతని రూపం చాలా అద్భుతంగా ఉంది. పర్వత గుహలో సింహంలా విజృంభించాడు. అలా విజృంభించేటప్పుడు అతని మొహం మండిపోతున్న మంగళంలాగాను పొగలేని అగ్నిలాగాను ఉంది. అత్యుత్సాహం వల్ల అతని శరీరం గరిపుడిచింది. అప్పుడు అతను తనకంటే పెద్దలైన వానరవీరులకందరికీ పాదాభివందనాలు చేసి ఇలా అన్నాడు. అగ్నిసఖుడైన వాయువు గమనశీలుడు, మహాబలశాలి, సాటిలేనివాడు, ఆకాశ సంచారి. అతను పర్వత శిఖరాలు విరిచేశాడు. శీఘ్రవేగుడు, శీఘ్రగామి, మహాత్ముడు అయిన ఆ వాయుదేవుని కుమారుణ్ణి నేను. దాటడంలో నాకు సాటిగల వారు ఎవరూ లేరు. నేను ఎక్కడా ఆగకుండా 1000 ప్రదక్షిణాలు చేయగలను. చాలా విస్తీర్ణము, ఆకాశం కంటే ఎత్తుగల మేరుపర్వతానికి నేను ఎక్కడ ఆగకుండా ఏకధాటిని 1000 ప్రదక్షిణాలు చేయగలను. నా బాహువేగం వల్ల ఉప్పొంగిన సముద్రంతో, పర్వతాలతోనూ, నదులతోనూ, మడుగులతోనూ నిండి ఉన్న ఈ భూమండలం అంతా ముంచేయగలను. నా తొడల వేగాన మొసళ్ళు, తిమింగలాలు మూర్ఛలేటట్టు సముద్రం ఆకాశానికి అంటేటట్టు ఎగిసిపోతుంది. ఆకాశాన్ని విహరించే గరుత్మంతుడికి నేను ఏకధాటిని 1000 మాటలు ప్రదక్షిణం చేయగలను. సూర్యునితో పాటు ఉదయగిరి మీద బయలుదేరి అతనికంటే ముందే అస్తగిరికి వెళ్ళి అతను నడిమింటికి చేరకపూర్వమే నేను అతనికి ఎదురు రాగలను. ఆ ఎగరడం కిందికి వచ్చి భూమి తాకకుండా మళ్ళీ ఎగిరి మళ్ళీ సూర్యునితో వెళ్ళగలను. ఆకాశంలో సంచరించే సకల భూతాలను కూడా నేను అతిక్రమించేస్తాను. నేను ఆకాశాన్ని ఎగురుతూ సముద్రం అల్లకల్లోలం చేసేస్తాను. భూమి బద్దలు కొట్టేస్తాను. పర్వతాలు పిండి చేసేస్తాను. ఆకాశాన్ని ఎగురుతూ తొడల వేగాన నేను సముద్రం నా వెంటబడేటట్లు చేయగలను. నేను ఎగిరేటప్పుడు లతలు, చెట్లు, పూసిన పువ్వులన్నీ నా వెంటే వస్తాయి. అప్పుడు నా మార్గం స్వాతి నక్షత్ర మార్గంలా ఉంటుంది. నేను ఆకాశాన్ని అతివేగంగా వెళ్ళేటప్పుడు, ఎగిరేటప్పుడు, నేలకి దిగేటప్పుడు ప్రాణికోటి అంతా నన్నే చూస్తుంది. నేను మహామేఘంలాగా ఆకాశం మింగేటట్టు వెళ్ళేటప్పుడు నన్ను మీరు కూడా చూడండి. నేను మేఘాలు చెల్లాచెదురు చేస్తాను, పర్వతాలు ఊపేస్తాను, సముద్రం క్షోభ పెట్టేస్తాను. ఎగిరేటప్పుడు నాకుండే శక్తి ఒక గరుత్మంతుడికే ఉంటుంది. మా తండ్రి అయిన వాయుదేవుడికే ఉంటుంది. పక్షిరాజైన గరుత్మంతుడు, మహా జవంగల వాయువు తప్ప నాతో దాటగలవాడు త్రిలోకాలలో మరొక్కడు లేడు. మేఘంలో ఇట్టే మెరుపు మెరిసేటట్టు అర్ధ నిమిషంలో నేను ఆధారం లేకుండా ఆకాశానికి ఎగరగలను.
నేను సముద్రం దాటేటప్పుడు నా రూపం త్రివిక్రముని రూపంలా ఉంటుందని నా బుద్ధికి తోస్తోంది. నా బాహుస్పందాధికం వల్ల కూడా బోధపడుతోంది. నేను సీతను చూసి వస్తానని మీరు సంతోషంగా ఉండండి. వాయువేగము గరుడజవము గల నేను 10,000 ఆమడల దూరం అయినా దాటగలను అని నా నమ్మకం. వజ్రహస్తుడైన ఇంద్రుని చేతిలో ఉండినా, స్వయంభూ అయిన బ్రహ్మ చేతిలో ఉండినా నేను అమృత భాండం పెకలించుకుని తీసుకురాగలను. లంకను కూడా ఇక్కడికి తేగలను అని నా నిశ్చయం. ఇలాగ గర్జిస్తున్న హనుమంతుడిని చూసి ఆ వానర వీరులందరూ విస్మితులై చూస్తూ ఆనందించారు. వానరులకు శోకం పోగొట్టే హనుమంతుని ఆ మాటలు విని జాంబవంతుడు, వీరాతివీర కేసరిపుత్ర హనుమా, మారుతాత్మజ, నాయనా, వానరుల శోకం నువ్వు పోగొట్టావు. నీ కార్యం నెరవేరేటట్టు ఈ వానర ముఖ్యులందరూ మంగళగీతాలు పాడతారు. మహర్షుల అనుగ్రహం వల్ల, వానర వృద్ధుల శుభచింతనం వల్ల, గురువుల దయ వల్ల నువ్వు మహాసముద్రం దాటిరా. నువ్వు వచ్చేదాకా మేము ఒంటి ప్రాణంతో ఉంటాం. మా బ్రతుకులన్నీ నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. అప్పుడు హనుమంతుడు మళ్ళీ వానరులను చూసి, నేను దాటేటప్పుడు ఈ భూమి నా వేగం సహించలేదు. ఈ మహేంద్ర పర్వత శిఖరాలు చాలా గట్టివి, గొప్పవి. నానా వృక్షభూషితాలు, సకల గైరిక భాసమానాలు అయిన ఈ పర్వత శిఖరాల మీద నుంచి నా వేగం చూపిస్తాను. నేను 100 ఆమడల సముద్రం దాటేటప్పుడు కలిగే నా కాళ్ల ఒత్తిడి ఈ పర్వత శిఖరాలు మాత్రమే భరించగలవు అని చెప్తూ పర్వత శిఖరం ఎక్కాడు. ఆ శిఖరం మీద రకరకాల మహావృక్షాలున్నాయి. పచ్చిక బయళ్లలో లేళ్లు విహరిస్తున్నాయి. సర్వకాల సర్వావస్థలలో పుష్పించే పువ్వులు అక్కడ కొల్లలుగా ఉన్నాయి. అక్కడ సింహాలు సంచరిస్తున్నాయి. ఏనుగులు విహరిస్తున్నాయి. పక్షులు మధురంగా కూస్తున్నాయి. జలపాతాలు పడుతున్నాయి. ఆ శిఖరం మీద అతను ఒక్క మాట విహరించాడు. అతని కాళ్ల ఒత్తిడితో అది సింహం దెబ్బతిన్న మద్యబంలాగా అయిపోయింది. పండు నొక్కితే రసం చిమ్మేటట్టు జలధారలెగిశాయి. లేళ్లు, ఏనుగులు, సింహాలు, పులులు గజగజ వణికిపోయాయి. చెట్లు ఊగిపోయాయి. పిట్టలెగిరిపోయాయి. విద్యాధరులు అక్కడి నుంచి పారిపోయారు. సర్పాలు కలుగుల్లో దూరాయి. శిఖరాలు బంతులైపోయాయి. తర్వాత సగం పైకి లేచి తాచుపాములు పడగలు విప్పాయి. అది పర్వతం అంతటా జెండాలెత్తినట్టుండి ఋషులు భయకంపితులై లేచారు. ఆ పర్వతం దారి తప్పి తోటి వాళ్లతో విడిపోయి బెదిరిపోయే బాటసారిలా ఉంది. ఇలాంటి స్థితిలో హనుమంతుడు మనస్సు బిగపట్టుకుని లంకకు వెళ్ళడానికి ఒక్క ఎగురు ఎగిరి బయలుదేరాడు. ఇక్కడితో కిష్కింధకాండ అయిపోయిందండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం. అయితే మనం ఇంతకుముందు చదివిన అంటే ఇంతకుముందు విన్న వీడియోస్లోనూ ఇప్పటిదాకా జరిగిన రామాయణంలోనూ మనకి ఇంకొక విషయం కూడా గమనిస్తే తెలుస్తుంది. ఏంటంటే ప్రతి చోట మనకు ఒక నీతి వాక్యం కనపడుతుంది. రాముడు దుఃఖించేటప్పుడు లక్ష్మణుడు రాముడితో అంటాడు, సీత గురించి నువ్వెంతో ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావు. అతి ప్రేమ ఎప్పుడూ మంచిది కాదు. సీత దొరికాక కూడా నువ్వు ఇంత ప్రేమ, ఇంత వ్యామోహం ఉండకూడదు అని చెప్తాడు. అట్లాగే సుగ్రీవుడు స్నేహం గురించి మాట్లాడిన మాటలో ఒకటి ఉంది. అదేంటంటే, స్నేహం చేయడం గొప్ప కాదు, మైత్రి ఎవరైనా చేస్తారు, దాన్ని నిలుపుకోవడం చాలా గొప్ప. ఇట్లా మనం ఈ విన్నప్పుడల్లా, ఈ వీడియోలు మీరు విన్నప్పుడల్లా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొటేషన్ మనకు కనపడుతుంటుంది వాల్మీకి రామాయణంలో. అన్నీ మనకు నిజంగా మన ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఉపయోగపడే విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. అలాగే అంగదుడు కూడా చాలా సామాన్యుడిలాగా ఎంతో దుఃఖిస్తాడు. అంటే అతను రాజు కొడుకే, యువరాజు, కానీ అతను వయసుకు తగ్గట్టుగా దుఃఖిస్తాడు. ఇదెంతో సహజంగా ఉంది కదా. ఆ యంగ్గా ఉన్న వాళ్ళు అంటే ఇంకా మెచ్యూరిటీ పూర్తిగా రాలేదు. అయినా కానీ అతనికి ఏంటంటే తను రాజు కొడుకుని తెలుసు, యువరాజుని తెలుసు. అట్లాగే సామాన్యంగా అంటే సహజంగా జరిగే విషయాలు మన దృష్టిలోకి తీసుకొస్తున్నారు మహర్షి. అవేంటంటే, అతనికి తండ్రిని చంపాడు సుగ్రీవుడని మనసులో ఉంది. సబ్కాన్షియస్లో అదొక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. కాబట్టి సుగ్రీవుని ఆ విధంగానే చిత్రీకరించి తను భయస్థుడైపోయాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో పనికొచ్చే విషయాలన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, రామాయణం చదివితే మనకేంటి ఉపయోగం అని. ఏంటి ఉపయోగం కాదు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పినా కానీ అవి తక్కువే. ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి. తార, రుమ ఇద్దరూ, ఒకరేమో వాలి భార్య, ఒకరేమో సుగ్రీవుడి భార్య. కానీ ఇక్కడ ఏమైందంటే ఎవరికి పవర్ ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండిపోతున్నారు. గమనించారా మీరు? ముందు సుగ్రీవుడి భార్య రుమ, అలాగే వాలి భార్య తార. వాళ్ళు ఏం చేశారు? సుగ్రీవుడిని అడవులకు పంపించేశాడు, అంటే తరిమి కొట్టేశాడు వాలి. అప్పుడు వాలిని అనుసరించింది సుగ్రీవుడి భార్య రుమ.
అలాగే వాలిని చంపేశాక సుగ్రీవుడు పదవిలోకి వచ్చాడు. అప్పుడు అతను వాలి భార్యను చేపట్టాడు, తన భార్య రుమను చేపట్టాడు. దానికి ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అటు తార అభ్యంతరం పెట్టలేదు. అలాగే సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశాక వాలి భార్యగా ఉండడానికి రుమ కూడా అప్పట్లో అభ్యంతరం పెట్టలేదు. అంటే ఏంటి? పవర్ ఉన్న వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటారు కొంతమంది నీచ స్త్రీలు. వీళ్ళ నీచులని నేను చెప్పట్లేదు, కానీ ఏంటంటే పవర్ ఉన్న వాళ్ళని అంటిపెట్టుకుని ఉండడం అవకాశవాదం ఇది. అదే సీతమ్మ, రావణుడు అన్ని లోకాలు జయించాడు, ఆ దేవతలను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. వాళ్ళ రాజ్యాలు అవన్నీ కూడా తను కొల్లగొట్టుకున్నాడు. ఎక్కడ మంచి మంచి సంపదలు ఉంటే అవన్నీ కొల్లగొట్టుకొచ్చాడు రావణాసురుడు. రాముడు ఇక్కడ రాజ్యం పోగొట్టుకున్నాడు, అడవిలో ఉన్నాడు. అయినా సీతమ్మ రాముణ్ణి మాత్రమే ఉపాసిస్తోంది, రాముణ్ణి మాత్రమే ఇష్టపడుతోంది, రాముణ్ణి మాత్రమే ఆరాధిస్తోంది. అది కదా మనిషి ఎట్లా ఉండాలో చెప్పారు మనకి సీతారాములు కదా. ఇవన్నీ నేర్చుకుందాం. అలాగే ఏంటంటే ఈ వీడియో వీళ్ళెంతమందికి షేర్ చేయండి. ఫస్ట్ లైక్స్ కొట్టేయండి. నాకు మళ్ళీ పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు బాగుందండి అని. లైక్స్ కొట్టడం మర్చిపోతున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకుని కొడతారు కదా లైక్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.